see my screen. Yes, it's visible. Okay, right. Anyone have any questions, or anyone are joining today only? Today is your first class. Okay. So yesterday we discussed what are the software, I mean to say, like what is the ప్యాకేజ్ మేనేజర్, మనకి ఏం కావాలి డేటా సైన్స్ మీద వర్క్ చేయడానికి అనే దాని గురించి మనం డిస్కస్ చేసాము. అట్లాగే ఆ ప్లాట్ఫామ్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఆ తర్వాత ఇన్స్టాల్ చేసిన తర్వాత అది పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పి మనం ఎట్లా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేసాము. సో టుడే ఏం చేద్దామంటే, నేను అసలు స్టాటిస్టిక్స్ గురించి మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. మనం ఓవరాల్ గా మ్యాథ్ గురించి మాట్లాడుకుందాము. సో బట్ కానీ ఏంటంటే మనం స్టాటిస్టిక్స్ గురించి తీసుకుందాం, అందరికీ అర్థమవుతుంది, యూస్ఫుల్ గా ఉంటుంది, మీకు కూడా క్లారిటీ వస్తుంది అనమాట. సో ఇక్కడ మ్యాథ్ బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ లో ఎంఎస్సి కానీ లేకపోతే ఎవరైనా ఉన్నారా? ఎనీవన్? ఐ హోప్ నో. ఓకే, దట్స్ గ్రేట్. రైట్, ఒకసారి మీరు నా స్క్రీన్ చూస్తే ఈ పేర్లు కానీ ఈ మ్యాథ్ లో ఉన్న ఈ పార్ట్లు కానీ ఎప్పుడైనా చూసినట్టుందా? చూసినట్టుందా అండి? సెట్ థియరీ, లీనియర్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, ప్రాబబిలిటీ థియరీ, స్టాటిస్టిక్స్ అండ్ ద రిమైనింగ్ అదర్ బ్రాంచెస్. అన్న చూసినట్టుందా, ఎప్పుడన్నా విన్నట్టుందా? సో మ్యాథ్ ఎప్పుడూ కూడా ఏంటి అంటే మనకి డిపెండ్ అయి ఉంటుంది, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకనే మనం చిన్నప్పటి నుంచి జనరల్ గా మ్యాథ్స్ చదువుతారు, కానీ మనం మ్యాథ్స్ నేర్చుకునే విధానంలో వేరే ఉంటది కాబట్టి ఫార్ములాస్ మీద డిపెండ్ అయ్యి మనం చేస్తాం. రైట్, నా ఇప్పుడు నేను ఏంటంటే, సో ఈ రోజు ఏం చేద్దామంటే మనం అసలు స్టాటిస్టిక్స్ అనేది, ప్రాబబిలిటీ అనేది ఓవరాల్ గా మనకి డేటా సైన్స్ కోసం ఎందుకు ఇంపార్టెంట్ అనే దాన్ని మనం ఒక హై లెవెల్ వ్యూలో కొన్ని స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ తీసుకుని, విచ్ ఆర్ ఓపెన్లీ అవైలబుల్ ఫర్ ఎనీవన్, బట్ ఆ ఎగ్జాంపుల్స్ ని మనం ఎలా చూడాలి, ఆ సిచ్యువేషన్స్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే దాన్ని బట్టి చూసి చేద్దాం. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ షుడ్ బి ఏ ఇంటరాక్టివ్ సెషన్. అందరూ కొంచెం ఇంటరాక్ట్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో దెన్ ఆఫ్టర్ దట్ ఇట్స్ యువర్ విష్. ఓకే, సో ఎందుకనంటే స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ అండర్స్టాండింగ్ అనేది మన డేటా సైన్స్ కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి వెరీ ఇంపార్టెంట్. ఎందుకని అంటే వాట్ ఎవర్ ద థింగ్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు ఫీడ్ టు ద కంప్యూటర్, మనం కంప్యూటర్కి ఏమి ఇస్తున్నా కానీ అది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నెంబర్స్ ఫార్మ్ లోనే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రూఫ్ గానే ఉంటుంది. ఆ ప్రూఫ్ ని మనము పట్టుకోవాలి అంటే వీటిని అర్థం చేసుకోవాలి. నేను మిమ్మల్ని ఫార్ములాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆ కాన్సెప్ట్స్ ఏంటి అనేది మాత్రం మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకే, రైట్. నా ఇప్పుడు ఏం చేద్దామంటే, సో ప్రతి ఒక్కళ్ళు నాకు తెలిసి ఏ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కానీ స్టాటిస్టిక్స్ ను మాత్రం టచ్ చేసే ఉండుంటారు. Yes. ఏమన్నా టర్మ్స్ ఏమన్నా గుర్తున్నాయా మీకు స్టాటిస్టిక్స్ లో? Mean, median, mode. మీన్, మీడియన్, Mode. మోడ్, ఇంకా ఇంకేమైనా టర్మ్స్ గుర్తున్నాయా? Variant. వేరియన్స్. ఓకే, గ్రేట్. అండ్ ఇంకా మీన్, మీడియన్, మోడ్, వేరియన్స్, ఇంకా Correlation.
కోరిలేషన్. ఓకే. Standard deviations. స్టాండర్డ్ డీవియేషన్. ఇంకేమైనా వర్డ్స్ గైస్? ఇది ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నేను ఏదో చెప్తూ వెళ్ళిపోవడం, మీరేదో వినడం కాదు. సో మనం ఇంటరాక్ట్ అయ్యి, ఇప్పుడు మీరు నాతో ఇంటరాక్ట్ అయ్యారనుకోండి, మీకు ఎక్కడ వరకు అండర్స్టాండింగ్ ఉంది, ఎటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనేది నాకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది అనమాట. దానివల్ల ఏంటిది, ఇద్దరం బెనిఫిట్ అవుతాం. తక్కువ టైంలో మనం ఎక్కువ నేర్చుకోవచ్చు. ఆ తక్కువ టైంలో మనం ఎక్కువ నేర్చుకున్నాం అనుకోండి, దాన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయడానికి మనకి ఎక్కువ టైం దొరుకుతుంది. సో స్టాండర్డ్ డివిజన్. ఇంకా ఇంకేమైనా విన్నారా? ఓకే, ఐ హోప్ సో ఇక్కడ వరకు ఫైన్. మీను, మీడియన్, మోడ్, వేరియన్స్, కోరిలేషన్, స్టాండర్డ్ డివియేషన్. ఓకే, మీన్ అంటే ఏంటిది? యావరేజేగా, అంతే కదండి? Yes, ఫార్ములా ఏంటి? Yes. ఏం చేస్తుంది ఇది? మీన్ అనేది ఏం చేస్తుంది? averages. Sum of the all parameters by the number of. రైట్, నాకు కావాల్సిన ఆన్సర్ ఇది. సమ్ ఆఫ్ all numbers. సమ్ ఆఫ్ ఎన్ నంబర్స్ బై Total n numbers. numbers. టోటల్ అది Total. ఎన్ నంబర్స్. Yeah. ఇది ఫార్ములా కదా. Hmm. మీన్ అంటే ఏంటి? ఎందుకు అసలు మీన్? వాట్ ఈస్ మీన్ అంటే మనం ఏం చెప్పాలి? అదేంటో చెప్పాలి. మనం ఇక్కడ ఫార్ములా చెబుతున్నాం. ఓకే సరే, మీడియన్ అంటే ఏంటి? దాని గురించి వదిలేండి, దీని గురించి మాట్లాడుకుందాం. మీడియన్ అంటే ఏంటి? No idea. ఓకే రైట్. Middle number. ఓకే రైట్, గుడ్ 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 ఆన్సర్. ఇదే నాకు కావాల్సింది. Yeah. మిడిల్ నంబర్, రైట్, మిడిల్ వన్. మనకి ఏదైనా డేటా ఉంటే అందులో మధ్యలో ఉంటుంది. ఇదేంటిది? ఫార్ములా. ఎన్ ఉంటే n/2 n/2 + 1. ఆడ్ నంబర్ ఉంటేనేమో /2. సో ఇట్లా. ఓకే, ఇది ఫార్ములా. మోడ్ అంటే ఏంటిది? వాట్స్ ద మీనింగ్ ఆఫ్ మోడ్? Same commonly occur. కామన్లీ అక్కరు, మోస్ట్. ఓకే రైట్. ఓకే, వేరియన్స్ అంటే? Difference between. వేరియన్స్ మనం డే టు డే లైఫ్ లో లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఈ వర్డ్ ని వాడుతూనే ఉంటాం. Comparison కోసం. వేరియన్స్ అసలు చాలా చేంజ్ వచ్చేసింది, చాలా వేరియన్స్ ఉందిరా వీడికి. Comparison. అప్పుడున్న దానికి ఇప్పుడున్న దానికి. Comparison to. ఓకే, కోరిలేషన్ అంటే? ఈ వర్డ్స్ అనేవి ఇంగ్లీష్ వర్డ్స్ మనం డే టు డే లైఫ్ లో వాడతాం. డీవియేషన్, డీవియేషన్ కూడా మనం వాడతాం కదా. వెళ్ళాల్సిన రూట్ లో నుంచి డీవియేట్ అయిపోయామంటే. ఎంత ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే మన చుట్టూ ఉంటది. అది ఎట్లాగా ఆ థాట్ ప్రాసెస్ ని మనం ఎట్లా సెట్ చేసుకోవాలనేది ఇవాళ నేను మీతో డిస్కస్ చేస్తాను. ఎవరికన్నా ఎక్కడన్నా కన్ఫ్యూజన్ వచ్చినా, లేకపోతే ఏదన్నా ఒక స్పెసిఫిక్ థింగ్ అర్థం కాకపోయినా కానీ క్లియర్ గా అడగండి. ఇట్ విల్ గివ్ యూ ఏ గ్రేట్ అండర్స్టాండింగ్ అనమాట. రైట్, నేను ఫస్ట్ మీకు ఒకటి నేను ఫస్ట్ కొన్ని మీకు ఒక చిన్న కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. సో ఏంటి అంటే, మీరు క్రికెట్ చూస్తున్నప్పుడు ప్రొజెక్టెడ్ స్కోర్ వస్తుంది కదా. Yeah. ఎలా వస్తుంది అంటారు? projected score, if run rate is this is the projected score. If run rate is this is the projected score. Based upon the balls కానీ ఓవర్స్ బట్టి ప్రొజెక్ట్ చేస్తారు అది. ఓకే, అది క్లియర్. అంటే ఇంత రన్ రేట్ కొడితే ఉన్న బాల్స్ ని బట్టి ఇంత స్కోర్ వస్తుంది అని చెప్పి చెప్తారు. ఆల్రెడీ ఉన్న స్కోర్ కి ప్రొజెక్టెడ్ ఈ రన్ రేట్ తో ఈ ఓవర్లు కూడా ఈ రన్ రేట్ తో కొడితే వచ్చే స్కోర్ ని యాడ్ చేసి అక్కడ మనకు చూపిస్తారు, అంతే కదా. ఓకే, Yes. మీరు ఎవరైనా ఎప్పుడైనా బెట్టింగ్ వెబ్సైట్స్ చూసారా? క్రికెట్ బెట్టింగ్ కానీ లేకపోతే వేరే ఏదన్నా గేమ్స్ కానీ బెట్టింగ్ ఏమన్నా చూసారా? డ్రీమ్ 11.
డ్రీమ్ 11 అనేది బెట్టింగ్ అది అఫీషియల్ గా చేస్తారు కదా, అది కాదు నేను అనేది. ఇప్పుడు బాల్ కి మారిపోతా ఉంటది, బాల్ కి Ratios, బెట్ yes, చేస్తా yes. ఉంటారు, రేషియోస్. Yeah. ఓకే అవి యా అంటే ఓకే చెప్పదులేండి, ఒక ఐడియా ఉంటది కదా. అప్లికేషన్స్ తెలియదు కానీ లైక్ 1:3 పర్సన్ మాట్లాడి 2:4 అంటారు ఒక్కొక్క సరే. ఇప్పుడు ఆటలో ఎట్లా ఉంటది తెలుసా? ఇప్పుడు నేను కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను. 350 ఇండియా స్కోర్, ఓకే ఇండియా స్కోర్ 350. అంటే నాకు ఎప్పటి నుంచో ఉన్న డౌట్స్ ఇవి, అట్లా నేను ముందు పెడతాను. ఇండియా స్కోర్ 350, రైట్? ఈ 350లో ఓకే, నెక్స్ట్ ఆపోజిట్ కంట్రీ ఆస్ట్రేలియా అనుకుందాం. ఆస్ట్రేలియా 340 రన్స్ వరకు వచ్చారు, ఓకే. Okay. బట్ ఇండియా విన్ అయింది. ఎవరి వల్ల విన్ అయింది అంటే నేను ఏమడుగుతున్నా అంటే 340 రన్స్ ఆల్రెడీ కొట్టేశారు, ఇండియా 350 రన్స్ కొట్టింది, ఓకే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ లో మహమ్మద్ షమి వచ్చి 10 రన్స్ కొట్టాడు అనుకుందాం. లాస్ట్ 3 balls లో 10 రన్స్ కొట్టాడు అనుకుందాం. మన 50 overs లో 49.4, 49.5, 50 over లో వచ్చి 4-3 కొట్టాడు అనుకుందాం. దాంతో మన స్కోర్ 350 అయ్యింది. ఆస్ట్రేలియా వాళ్ళు 340కి ఆల్అౌట్ అయిపోయారు. అంతకు ముందు మన స్కోర్ ఎంత? 340, అంతే కదా. షమి లాస్ట్ 3 balls 10 రన్స్ కొట్టకపోతే మన స్కోర్ ఎంత? 340. ఇప్పుడు మ్యాచ్ ఎవరి వల్ల గెలిచింది? సరే అంతకు ముందు ఇంకేసుకుందాం, ఇక్కడ 10 రన్స్ తీసేస్తే 340 రన్స్ ఉన్నాయి కదా. ఒకళ్ళు 100 కొట్టారు, ఒకళ్ళు 80 కొట్టారు, ఇంకొకళ్ళు 80 కొట్టారు, 260 అయింది కదా. ఇంకొకళ్ళు 40 కొట్టారు అనుకుందాం. ఓకే, వీటితో పాటు తీసేస్తే వీళ్ళందరికీ కలిపి వచ్చిన ఎక్స్ట్రాస్, ఓకే వీళ్ళ దగ్గర నుంచి ఒక 10 తీసేద్దాము. సో ఓకే, అంటే ఇప్పుడు 100 ఒకళ్ళు కొట్టారు, 80 ఒకళ్ళు కొట్టాడు, 60 ఒకళ్ళు కొట్టాడు, 30 ఒకళ్ళు కొట్టారు. మొత్తం ఎంత? 180, 240, 290, అంతే కదా. 140, 170, 270 పోతే ఇంకా 10 రన్స్ 70 రావాలి. కొట్టాడు, ఇంకొక ఇంకో 70 70 రన్స్ రావాలి. 70 రన్స్ లో ఒక 27 ఎక్స్ట్రాస్. 70 రన్స్ లో 27 రన్స్ 43. ఎక్స్ట్రాస్ అయితే 43 రన్స్ 43. ఉన్నాయి. ఈ బ్యాట్స్మెన్ 1, బ్యాట్స్మెన్ 2, బ్యాట్స్మెన్ 3, బ్యాట్స్మెన్ 4, బ్యాట్స్మెన్ 5 ఎవరో అనుకోండి, 3 మంది ఉన్నారు. ఇప్పుడు వచ్చే వాళ్ళ పేర్లు కూడా తెలియట్లేదు. ఓకే రైట్. సో ఇప్పుడు చెప్పండి మీరు, 27 ఎక్స్ట్రాస్ వచ్చినాయి. మ్యాచ్ మనము ఎవరి వలన గెలిచాము? ఈ 10 రన్స్ ఏమో షమి కొట్టాడు కదా. హైయెస్ట్ స్కోర్ నో సరే. అలా కాదు. ఇప్పుడు హైయెస్ట్ స్కోర్ కొట్టేస్తే మరి మిగిలిన వాళ్ళందరూ కొట్టకపోతే 350కి వెళ్ళలేం కదా. లైక్ ఇది అందరి యావరేజ్ బట్టి ఇంకా కమాన్ మీ వ్యూ చెప్పండి, ఎందుకంటే క్రికెట్ అనేది మనకి Only, హ్యాబిట్యుయేట్ అయిపోయింది కాబట్టి జస్ట్ నేను దీని గురించి డిస్కస్ చేస్తే మీరు అనలైజ్ చేయడానికి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి, అందుకే నేను ఎగ్జాంపుల్ తీసుకున్నా. wickets also does matters. ఇప్పుడు మనకి మొత్తం అందరూ అయిపోయారు, 1, 2, 3, 4, 5, 6 మిగిలిన 4 వికెట్లు డెక్ అనుకుందాం. 0 రన్స్, 4 బ్యాట్స్మెన్స్. ఈ కొట్టిన వాళ్ళు 7 అంతే, 6 మెంబర్స్ వీళ్ళు. ఇంకొకటి నాట్అవుట్ గా ఉన్నాడు అనుకోండి. ఈ సినారియోలో అసలు మనం మ్యాచ్ గెలవడానికి కారణం ఎవరు? నాకు ఈ కొట్టిన బ్యాట్స్మెన్స్ ఎవరూ నచ్చలేదండి. నా ఫేవరెట్ బ్యాట్స్మెన్స్ అందరూ డెక్అవుట్లు అయిపోయారు. ఓకే, నా ఫేవరెట్ బ్యాట్స్మెన్స్ అందరూ డెక్అవుట్ అయిపోయారు. అప్పుడు నేను ఏం చెప్తాను చెప్పనా?
ఆస్ట్రేలియా వాళ్ళే మనల్ని గెలిపించారు, 27 ఎక్స్ట్రా రన్స్ ఇచ్చారు. ఆ 27 ఎక్స్ట్రా రన్స్ ఇవ్వకపోతే వాళ్ళే గెలిచేసేవాళ్ళు అంటాను నేను. నాకు షమి అంటే ఇంట్రెస్ట్. వీళ్ళు 340 రన్స్ కొట్టినా గానీ లాస్ట్ లో వచ్చాడు 10 రన్స్ కొట్టకపోతే మ్యాచ్ డ్రా అయ్యేది, ఏమయ్యేదో తెలిసేది కాదు. షమీనే బతికిచ్చాడంట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీరు కోహ్లీ ఫ్యాన్ అనుకోండి, వీడు 100 రన్స్ కొట్టకపోతే అసలు మన వాళ్ళు ఫైట్ చేయడానికి అవకాశం లేదు కదా అంటారు. వీడొచ్చి 43 రన్స్ యాడ్ చేయకపోతే అసలు ఎప్పుడో అంతకు ముందే వాళ్ళు ఈజీగా చేసేవాళ్ళు అంటారు. ఏది ఇక్కడ, ఏది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇక్కడ? దేన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు, దేన్ని తీసుకోవచ్చు? ఇది కొంచెం డిఫికల్ట్. దేన్ని నెగ్లెక్ట్ చేయలేము. మనం చూస్తున్నాం కదా, రోజు క్రికెట్ చూస్తున్నాం. కోహ్లీనే గెలిపించాడు అంటాం, లేకపోతే రోహిత్ శర్మ గెలిపించాడు అంటాం, లేకపోతే ఓన్లీ షమి గెలిపించాడు అంటాం. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఇస్తారు కదా. ఏది Bowling. నెగ్లెక్ట్ చేయలేము. అవును కదా, మనం రోజు చూసే ఆట. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? మీరు ఆ బెట్టింగ్ సైట్లు చూస్తే, ఎప్పుడన్నా మీరు ఆల్రెడీ మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఒకసారి చూడండి. అంటే బెట్టింగ్ చేయమని కాదు, జస్ట్ ఒకసారి చూడండి. ఎందుకనంటే సింపుల్ గా బెట్టింగ్ రేషియోస్ అనేవి అంటే ఒకడు మ్యాచ్ గెలవడము ఓడిపోవడం అనేది ప్రతి బాల్ మీద డిపెండ్ అయి ఉంటది, ఆ బాల్ కు వచ్చిన రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటది. బాల్ అంటే అది ఏ బాల్ వేసాడు, ఆ బాల్లో 1 వచ్చిందా, 2 వచ్చిందా, 3 వచ్చిందా, 4 వచ్చిందా, 6 వచ్చిందా, లేకపోతే బైస్ తో కలుపుకుని 10 రన్స్ వచ్చినాయా, ఓకే, నో బాల్ తో ఫ్రీ హిట్ లాంటిది ఏమైనా వచ్చిందా, అండ్ లేకుండా వైడ్ వేసాడా, లేకపోతే ఈ ఫెయిలర్ ఆపోజిట్ టీమ్ లో వాడు మిస్ఫీల్డ్ చేశాడా, క్యాచ్ డ్రాప్ చేశాడా, ఈ అన్నిటి మీద డిపెండ్ అయ్యి ప్రతి బాల్, ఇప్పుడు మనకి 50 ఓవర్స్ అంటే 300 బాల్స్. ఒక బౌలర్ బౌలింగ్ వేస్తాడు, ఇక్కడ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ బాల్ పడిన దాన్ని బట్టి, దీనికి వచ్చిన స్కోర్ ను బట్టి, ఫీల్డర్లు చేసిన దాన్ని బట్టి ప్రతి బాల్ కి కూడా విన్నింగ్ ఛాన్స్ అనేది మారిపోతూ ఉంటది. మొదలైన దగ్గర నుంచి మ్యాచ్ 0-0 దగ్గర మొదలైన దగ్గర నుంచి జరిగే ప్రతి ఈవెంట్ కూడా ఎండ్ రిజల్ట్, అది ఎవడు విన్ అవుతాడు ఎవడు ఓడిపోతాడు అనేది ప్రతి బాల్ డిసైడ్ చేస్తుంది. ఒక్క బాలే కాదు, ఒక బ్యాట్స్మెన్ కాదు, ఒక రన్ కాదు, చివరి వరకు జరిగే ప్రతి ఈవెంట్, ప్రతి బాల్, వచ్చే ప్రతి రిజల్ట్ కూడా డిసైడ్ చేస్తుంది. ఇన్ కేస్ మన చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన వరల్డ్ కప్ లో మ్యాక్స్వెల్ క్యాచ్ ఇచ్చాడా లేదా? యా ఐడియా ఉంది ఎవరికన్నా? ఫస్ట్ లోనే ఇచ్చాడు, అందరూ చూస్తూ యా నుంచుని పోయారు కదా. ఆ క్యాచ్ ని మ్యాక్స్వెల్ పట్టేస్తే, ఆ మ్యాక్స్వెల్ క్యాచ్ ని పట్టుకుని ఉంటే వాట్ విల్ బి ద సిచ్యువేషన్? మనం గెస్ చేయగలమా? సో మ్యాచ్ ఓడిపోవడానికి కారణం అక్కడ ఉన్న ఫీల్డర్స్ అంటాము మనం. వాళ్ళు కూడా ఒక కారణం. బౌలర్లు బాగా పర్ఫామ్ చేయలేదు అంటే కాదు, వచ్చిన ప్రతి ఆపర్చునిటీని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటేనే ప్రతి సిచ్యువేషన్ కూడా, జరిగే ప్రతి ఈవెంట్ కూడా ఎండ్ రిజల్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఎగ్జిట్ పోల్స్ అంటాం కదా, ఎగ్జిట్ పోల్స్ అనేవి ఆ రోజు తీసుకుంటే ఆ రోజు ఒపీనియన్ వలన వీళ్ళు ఎలక్షన్ లో రిజల్ట్ మారిపోతుందా? వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసిన దగ్గర నుంచి చేసే ప్రతి ఈవెంట్, తీసుకునే ప్రతి పాలసీ, ఇచ్చే ప్రతి బెనిఫిట్ కూడా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ ఎలక్షన్స్ లో విన్ అవ్వడానికి, లూజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇండైరెక్ట్ గా ఏంటి, ఒక రోజులో జరిగేది గవర్నమెంట్ ఫామ్ చేయడానికి, ఒక రోజులో జరిగేది పాజిటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేయడానికి, నెగిటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేయడానికి పనికిరాదు. గాయస్, అర్థమవుతుందా వాట్ వీఆర్ టాకింగ్ యా అనేది? ఓకే, ఇప్పుడు కొన్ని కెటాస్ట్రాఫిక్ ఈవెంట్స్ ఉంటాయి, వాటిని మనం ఏం చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్ గా ఒకసారి అదానీ షేర్స్, అదానీ లాసెస్ లో ఉన్నాడని చెప్పి ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ఒకటి ఇస్తే షేర్స్ అన్ని పడిపోయినాయి, షేర్స్ కొంచెం డౌన్ ఫాల్ అయింది, మార్కెట్ అన్సర్టైన్ గా ఉంది. సో అటువంటి వాటిని మనం ఏం చేయలేం. అటువంటి వాటిని కొన్ని అవాయిడబుల్ థింగ్స్, అండర్స్టాండ్ కి మించినవి అనమాట, అవాయిడబుల్ థింగ్స్. సో ఇప్పుడు
మనం క్రికెట్ ఆడేటప్పుడు ఇంకొకటి రెగ్యులర్ గా యూజ్ చేసేది ఏంటంటే, వాళ్ళ కోహ్లీ 90 రన్స్ కంటే ఎక్కువ కొట్టాడా మనం విన్ అయిపోయినట్టే. మన విన్ పర్సంటేజ్ 65. ఏంటి దీని మీనింగ్? వాట్ ఈస్ ఇట్స్ మీనింగ్? ఎవరైనా Prediction. చెప్పండి. కోహ్లీ 90 రన్స్ కంటే ఎక్కువ కొట్టాడు ఫస్ట్ Prediction. బ్యాటింగ్ లో. ప్రిడిక్షన్ లేకపోతే ప్రాబబిలిటీ? ప్రిడిక్షన్ ఆర్ ప్రీవియస్ మ్యాచ్ అనాలిసిస్, మ్యాచ్ రిజల్ట్స్ బట్టి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చాలా ఫ్యాషనబుల్ గా వాడే వర్డ్స్ ఏంటి అంటే ప్రిడిక్షన్, ప్రాబబిలిటీ, ఛాన్స్, గెస్. కానీ అక్కడ ఉండేది గెస్ కాదు. ఆ ప్రిడిక్షన్ అంటే ప్రిడిక్షన్ ఎక్కడి నుంచో గాల్లో నుంచి తీరు, బాబా లింగాలు తీసినట్టు నిమ్మకాయలు తీసినట్టు. ప్రిడిక్షన్ అనేది ఆల్రెడీ ఉన్న డేటాలో నుంచే తీస్తాం. Analysis. Yes. ఆల్రెడీ మన దగ్గర జరిగిన ఈవెంట్స్ ఉంటాయి కదా, ఆ జరిగిన ఈవెంట్స్ లో నుంచే మనం ప్రిడిక్షన్స్ తీసుకొస్తాము. అంటే ఎట్లాగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఆ స్పోర్ట్స్ ఛానల్లోకి ఉన్న సపోర్టింగ్ డేటా ఏంటి? ప్రీవియస్ గా మనం ఒక 60 మ్యాచెస్ ఆడాము అనుకోండి. ఆ 60 మ్యాచెస్ ఏవి, ఆ 60 మ్యాచెస్ కన్సిడర్ చేయాల్సిన ఏవి అంటే కోహ్లీ 90 రన్స్ కంటే ఎక్కువ రన్స్ చేసినవి. ఓకే, 90 అంటే కష్టం కదా, అన్ని సెంచరీ లేవు కదా మనోడికి. రైట్, 60 రన్స్ పెట్టుకుందాం. 60 రన్స్ కంటే ఎక్కువ ఫస్ట్ బ్యాటింగ్ లో. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు కోహ్లీ 60 రన్స్ లేకపోతే 60 రన్స్ కంటే ఎక్కువ కొట్టినప్పుడు రిజల్ట్ ఎట్లా ఉంది అంటే 45 మ్యాచెస్ విన్ అయ్యాము, 15 మ్యాచెస్ లాస్ట్. పర్సంటేజ్ తీసేయండి, మనకు కంఫర్టబుల్ ఈజీగా ఉంటుంది. మనకి ఇప్పుడు పర్సంటేజ్ క్యాలిక్యులేషన్స్ ఎందుకు మనకి. చెప్పండి ఇప్పుడు ఏమవుతుంది ఒకసారి థింక్ చేయండి. విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. 60. Yeah. above థింక్ 60. ఆల్ థింక్. ఒక 1 minute టైం ఇస్తాను, మీరు దాన్ని నాకు క్లియర్ గా చెప్పండి అందరూ. ఐ విల్ బి ఇన్ మ్యూట్. ఇప్పుడు చెప్పండి. కోహ్లీ 60 కంటే ఎక్కువ రన్స్ కొట్టినప్పుడు మన పర్సంటేజ్ ఆఫ్ విన్ ఎంత? 0.45. అయ్యో, పర్సంటేజ్ 75. 75. మనం టోటల్ గా 75. కన్సిడర్ చేసుకున్నది 60 మ్యాచెస్. Yeah, sure. Okay. 60 మ్యాచెస్ 100%, 75%. 75% మన ఛాన్స్ ఆఫ్ విన్. ఓడిపోయినప్పుడు 60%, ఓడిపోవడానికి ఎంత ఛాన్స్ ఉంది? Remaining అల్టిమేట్ గా 25. 25%. 25%. ఓకే, ఇప్పుడు జరిగేది 61th మ్యాచ్ అనుకుందాం. 60 రన్స్ కంటే ఎక్కువ కొట్టాడు అనుకుందాం. ఓకే, ఇప్పుడు కూడా 63 కొట్టాడు అనుకుందాం. ఆల్రెడీ మన దగ్గర ఈ డేటా ఉంది కదా. ఇప్పుడు మనం మ్యాచ్ గెలవడానికి పాసిబిలిటీ ఎంత? 75%. 75%. కానీ ఇది ట్రూ అవ్వాలి అని చెప్పి రూల్ ఏమన్నా ఉందా? ఉండదు. లేదు. ఎందుకనే? మ్యాచ్ లో ఉండే ప్లేయర్స్ ఎంతమంది? 22 మంది. ఈ 22 మందిలో మనం ఒక్కడిని బేస్ చేసుకుని ఈ రిజల్ట్ అని చూపిస్తున్నాం. గైస్ క్లియర్? Yes. Yes. ట్రై అంటే ఇది మీరు ఏదేదో చేశారని కాదు, జస్ట్ నేను మీకు థింక్ చేయడానికి ఒక గ్రౌండ్ ని క్రియేట్ చేస్తున్నా, దాన్ని మాత్రం ఫాలో అవ్వండి మీరు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్, అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి కదా, ఉండకుండా ఎవరి Yes. దగ్గర ఉండవు.
వెదర్ ప్రిడిక్షన్ చూడండి ఒకసారి. మీ ఏరియాస్ లో వెదర్ ప్రిడిక్షన్ చూసి ఎలా ఉందో చెప్పండి నాకు. టుమారో 9 AM టు 6 PM వరకు ఏ టైం టు ఏ టైం ఎట్లా ఉందో ఒకసారి నాకు చెప్పండి. 9 to 12, 12 PM, 3 PM, 6 PM. ఓకే, చెప్పండి ఇప్పుడు. ఎవరన్నా ఒక ఇద్దరు చెప్పండి. 9 AM to 3 PM. 9 AM to 3 PM ఎట్లా ఉంది? 29 degrees 29 on an degrees. average. 3 PM it is 30 degrees. 3 PM కి 30 degrees. వర్షం కానీ ఇటువంటి ప్రిడిక్షన్ ఏమీ లేదా? Partly cloudy. పార్షియల్ క్లౌడీ ఎంత పర్సెంటేజ్? Partial cloudy. పార్షియల్ అది క్లౌడీ. okay కదా. పర్సంటేజ్ ఆఫ్ రెయిన్ ఏమన్నా ఉందా? ప్రాబబిలిటీ ఆఫ్ రెయిన్ ఏమైనా చూపిస్తుందా? 9 నా దగ్గర అయితే 0% అండి రెయిన్ అయితే. ఓకే. పార్షియల్లీ క్లౌడీ అయితే 27 సారీ టెంపరేచర్ వచ్చి యావరేజ్ 26, 27, 28 అట్లా ఉంది ఓకే. మార్నింగ్ నుంచి 3 PM వరకు. ఓకే. పార్షియల్లీ క్లౌడీ 0% రెయిన్. పార్షియల్లీ క్లౌడీ 0% రెయిన్. 0% రెయిన్. అండ్ ఇంకొకళ్ళు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? 30% ఆఫ్ రెయిన్ ఫ్రమ్ 3 PM to 5 PM. నిన్ననే చూసానండి నేను. 70% రెయిన్ అన్నారు. ఈ ట్రైన్ ఎందుకు పడింది అంటారు? 70% రెయిన్ ఏంటి? ఇప్పుడు మన మార్కులు అనుకోండి 100కి 70 వచ్చినాయి, లేకపోతే ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది, ఎంత పర్సెంటేజ్ లోన్ వచ్చింది. వర్షం 70% పడుతుందని చెప్పడం ఏంటి? అంటే ఎలా చెప్తున్నారంటారు వాళ్ళు? ఏమన్నా శాటిలైట్ చెప్పిందంటారా 70% పడుతుందని? నేను అనుకోవటం అయితే బేస్డ్ ఆన్ ద క్లౌడ్ కన్సిస్టెన్సీ, అంటే ఆ క్లౌడ్ డెన్సిటీ బట్టి వీళ్ళు క్యాల్కులేట్ చేసి చెప్తారేమో అని అనుకుంటున్నాను. అవును, ఇప్పుడు డెన్సిటీ బట్టి క్యాలిక్యులేట్ చేస్తే రేపొద్దున ఉండే క్లౌడ్లు ఇవాళ వీళ్ళకి ఎట్లా తెలుస్తాయి? డ్యూ టు అవర్ శాటిలైట్ నావిగేషన్, ఆ పిక్చర్స్ వల్ల తెలుస్తుంది. విండ్ ఫ్లో యాక్చువల్గా లైక్ ఫోర్కాస్ట్ అంటే సమ్ అదర్ రీజన్స్ మనకి ఎటు నుంచి వస్తుందో విండ్ డైరెక్షన్ బట్టి ప్రిడిక్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఇంకా వెదర్ ఇట్స్ పాసిబిలిటీస్. What are the other possibilities? మేబీ ఇలాంటి సిచ్యువేషన్స్ పాస్ట్ లో జరిగి ఉండొచ్చు. బై కంపేరింగ్ దట్ ఇట్లా ఉన్నప్పుడు ఇంత రెయిన్ పడొచ్చు అని వీళ్ళు అబ్సల్యూట్లీ దట్ ఈస్ ద పాయింట్. రేపొద్దున ఉండేటువంటి వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది, రేపొద్దున ఉండే వాతావరణ సిచ్యువేషన్ అనేది ఆల్రెడీ పాస్ట్ లో కొన్నిసార్లు ఉండుంటది కదా. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఎన్నిసార్లు రెయిన్ పడింది, ఎన్నిసార్లు రెయిన్ పడలేదు అనే దాన్ని బట్టి మనకి రేపొద్దున వెదర్ ఫోర్కాస్టింగ్ వస్తుంది. ఇవన్నీ స్టడీ చేయడం అంటే ఇటువంటి ఈవెంట్స్ ఆల్రెడీ జరుగుంటాయి కదా, జరగకుండా ఉండవు కదా. అటువంటి సిచ్యువేషన్స్ ని అన్నిటిని కన్సిడర్ చేసుకుని మనకి ఈ పర్సంటేజ్ అనేది ఇస్తాడనమాట. ఓకే. అండ్ ఇంకొకటి, మీరు మ్యాచ్ జరుగుతున్నప్పుడు మీకు చూపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మోడీ స్టేడియంలో మ్యాచ్, మోడీ స్టేడియం కొత్తది కాబట్టి ఇండోర్లో మ్యాచెస్ జరిగితే ఇండియా 85% విన్ అవుతుంది. దీని మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? History of ఎస్, అబ్సల్యూట్లీ. ప్రీవియస్ ఈవెంట్స్ ని బట్టి ప్రీవియస్ హిస్టరీ. మన ఇండియా ఇప్పటివరకు ఎన్ని మ్యాచ్లు జరిగింది, ఎన్ని మ్యాచ్ల్లో విన్ అయింది, సింపుల్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. అందులో లాజిక్ ఏం లేదు. నేను ఇప్పుడు మీకు ఒక స్టేట్మెంట్ ఇస్తాను, ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఒక యాక్షన్ జరిగితే అందులో నుంచి ఏమొస్తుంది? రియాక్షన్, ఒక రిజల్ట్ వస్తుంది. ఓకే, మన లాంగ్వేజ్ లో రియాక్షన్ అనుకుందాం. ఓకే, నథింగ్ బట్ ఈ యాక్షన్ రియాక్షన్ కాంబినేషన్ ఒక ఇన్సిడెంట్ కదా. ఈ ఇన్సిడెంట్ లో నథింగ్ బట్ డేటా ఉంటది.
డేటానే కదా ఉండేది అందుట్లో. ఇలా అయ్యింది, Yes. ఇలా అయ్యింది, నథింగ్ బట్ నంబర్స్. అది ఏదన్నా అవనివ్వండి, అది షేర్ మార్కెట్ ప్రైస్ అవనివ్వండి, లేకపోతే ఏదైనా ప్రొడక్ట్ ప్రైస్ అవనివ్వండి, లేకపోతే వెదర్ అవనివ్వండి, రన్స్ అవనివ్వండి, పర్సంటేజ్ అవనివ్వండి, ప్రాఫిట్స్ అవనివ్వండి, ఏదైనా కానీ ఒక నెంబర్, ఒక డేటా. ఈ డేటా అనేది ఓవర్ ది టైం అక్యుములేట్ అయిపోయింది అనుకోండి. అంటే ఎలాగంటే చెప్తాను చూడండి. మీరు ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్తున్నారు. దీనికి వెళ్ళడానికి ఒక 7-8 రకాల రూట్లు ఉన్నాయి. మీరు ఎలా వెళ్ళడానికి చూస్తారు, ఎలా రావడానికి చూస్తారు? అంటే డిఫికల్ట్ కేసెస్ చెప్పకండి, నేను చాలా లేట్ గానే రావడానికి ప్రిఫర్ చేస్తానండి ఇంటికి ఆఫీస్ నుంచి అని. సో అటువంటి చెప్పకండి. సో జనరల్ గా చెప్పండి, తొందరగా వెళ్ళాలి, తొందరగా రావాలి, అదే కదా ఆబ్జెక్టివ్ అండి. Yes. లెస్ డిస్టెన్స్, లెస్ ట్రాఫిక్ Traffic. జామ్ అకౌంట్. Traffic లెస్ తక్కువ డిస్టెన్స్ ఉండే- ప్రిఫర్ Short చేస్తారా, లెస్ ట్రాఫిక్ జామ్ ప్రిఫర్ చేస్తారా? ట్రాఫిక్ తక్కువ ఉండే అవసరమైతే Short and 3 safety. కిలోమీటర్లు వెళ్ళడానికైనా చూస్తారు తప్పితే ట్రాఫిక్ లేకపోతే చాలా బాబా అనుకుంటాం, అంతే కదా. అవును. సో మేబీ ఇల్లంటే భయం అనుకుంటే లేట్గా వెళ్తారు. ఆ కేసు నేను తీసేయమని ముందే చెప్పా. ఓకే, రైట్. ఇప్పుడు మీరు మార్నింగ్ ఆఫీస్ కి 9 o'clock బయలుదేరుతున్నారు అనుకుందాం. అప్పుడు ఒక రూట్ లో వెళ్తారు. 10 కి మొదలవుతున్నారు, ఒక రూట్ లో వెళ్ళొచ్చు. 11 కి మొదలవుతున్నారు, ఒక రూట్ లో వెళ్ళొచ్చు. సాయంత్రం 2ంటికి బయలుదేరుతున్నారు, ఒక రూట్ లో రావచ్చు. సాయంత్రం 7ంటికి ఇంటికి బయలుదేరుతున్నారు, ఒక రూట్ లో రావచ్చు. ఎందుకని ఇన్ని రూట్లు, డిఫరెంట్ రూట్లు మీరు పెట్టుకోవాల్సి వస్తుంది? డిఫరెంట్ రూట్లు కానీ, చిన్న చిన్న సందులు కానీ, డైవర్షన్స్ కానీ ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది? ముందు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినాడు కాబట్టి. ఆల్రెడీ మీరు ఒక రోజు వెళ్ళారు, 9కి బయలుదేరారు. 9కి బయలుదేరి ఒక స్పెసిఫిక్ రోడ్ లో వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. అప్పుడు మీరు మా ట్రాఫిక్ లో వెళ్తా ఉంటే మీరు చూసారు, అక్కడ స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, పిల్లలు వస్తున్నారు, పని చేసుకునే వాళ్ళకి ఇదంతా ఉంది కాబట్టి అందరూ రెగ్యులర్ గా ఆ టైంలో వెళ్తారు కాబట్టి అక్కడ మీకు ట్రాఫిక్ ఎక్కువ ఉందని అర్థమైంది. రేపు పొద్దున మళ్ళీ అదే టైంకి బయలుదేరాల్సి వచ్చినప్పుడు ఆ రూట్ లో నుంచి వెళ్తారా? తెలిసి ట్రాఫిక్ ఉంటుందని అయితే వెళ్ళరు కదా. అవును. సో అప్పుడు ఏం చేస్తారు? ఇంకొక రూట్ ట్రై చేస్తారు. ఆ రూట్ లో వెళ్ళినప్పుడు జనరల్ గా తొందరగా వెళ్ళిపోయారు అనుకుందాం. రేపు పొద్దున నుంచి ఏం చేస్తారు? ప్రిఫరబుల్ అదే. ఓకే, అలాగా మండే వెళ్ళారు. ఇప్పుడు మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే అనుకుందాం. మండే ఫస్ట్ రోడ్ లో వెళ్ళి బ్లాక్ అయిపోయారు. ట్యూస్డే వెళ్ళారు, వెడ్నెస్డే వెళ్ళారు, థర్స్డే వెళ్ళారు. ఫ్రైడే కూడా ఆ రోడ్ లో నుంచి వెళ్ళారు, కానీ అక్కడ మార్కెట్ ఉంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఇంకా మీకు లేట్ అయిపోద్ది కదా. ఈ 3 రోజులు మీరు తీసుకున్న డెసిషన్ రైటే కదా. బెస్ట్ ట్రాఫిక్ తో వెళ్ళిపోయారు. ఈ ఫ్రైడే మాత్రం అక్కడ మార్కెట్ ఉంటుందనే విషయం మీకు తెలియదు, వెళ్ళారు, స్ట్రక్ అయిపోయారు. నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఫ్రైడే ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఈ రూట్ లో వెళ్ళిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఫ్రైడే ఏం చేస్తారు? ఇంకో రూట్ కోసం వెతుకుతారు. అదేగా చేసేది. ఈ రూట్ లో మాత్రం ఈ టైంకి బయలుదేరుతున్నామంటే వెళ్ళకూడదని. ఇట్లా ఏమవుతుంది? మనం యాక్షన్స్ పర్ఫామ్ చేస్తున్న కొద్దీ మన దగ్గర ప్రూఫ్ ఉంటుంది. ఆ ప్రూఫ్ నథింగ్ బట్ డేటా. ఆ డేటా అనేది ఈవెంచువల్ గా మనకి ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ ని మనం ప్రాపర్ వేలో యూటిలైజ్ చేస్తే వచ్చేదే నాలెడ్జ్. Guys, is it clear? Yes. ఇన్ఫర్మేషన్, డేటా లేకపోతే నాలెడ్జ్ అనేది సైలెంట్ గా గాల్లో నుంచి ఎక్కడి నుంచో వచ్చేవి. డేటా అనేది కొన్ని యాక్షన్స్ జరుగుతుంది. ఇప్పుడు పెద్దవాళ్ళ మాటలు వినాలి అంటారు. ఎందుకని? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ టు ఇట్? వాళ్ళు ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్సెస్ చేసి ఉంటారు, వాళ్ళ దగ్గర చాలా డేటా ఎక్కువ ఉంటది. ఆ డేటాని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కాబట్టి అరే ఇట్లా చెయ్యకు, ఇట్లా చేస్తే ఎట్లా అవుతుంది అని చెప్తారు. అది మనం విన్నాం అనుకోండి, అన్ని సిచ్యువేషన్స్ లో కరెక్ట్ అని చెప్పట్లేదు, కానీ వాళ్ళు చెప్పేదాన్ని ఎందుకు మనం కన్సిడర్ చేయాలి అంటే దే హ్యావ్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా దాన్ అస్. అది అన్ని సిచ్యువేషన్స్ లోనూ రైట్ అవ్వాలని లేదు, బట్ వీ నీడ్ టు టేక్ ఏ కన్సిడరేషన్ బికాస్ వాళ్ళు పెద్దోళ్ళని కాదు, వేరే కన్సిడరేషన్స్ కాదు, ఓన్లీ డేటా. వాళ్ళ దగ్గర మనకంటే ఎక్కువ డేటా ఉంది. వాళ్ళ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లైఫ్ టైమ్ లో
మనలాంటి క్యారెక్టర్స్ ని మనలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్న వాళ్ళని చూసుంటారు కాబట్టి ఇట్ విల్ బి ఐ మీన్ లైక్ ఆ టైంలో ఆ స్పెసిఫిక్ సిచ్యువేషన్ లో వాళ్ళ అజంప్షన్స్ రైడ్ అవడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది కాబట్టి. సో ఆ డేటాని ఈవెన్చువల్ గా అందరి జీవితాల్లో డిసైడ్ చేస్తున్నది. ఫస్ట్ లో యాక్చువల్ గా ఇనీషియల్ గా అందరి దగ్గర డేటా ఉండేది, కానీ అది డేటా ఏం చేయాలో తెలియక స్టోర్ చేయడం వదిలేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే కాంపిటీషన్ పవర్ పెరిగిందో మనకి ఆ డేటాని బట్టి ఆ యాక్షన్స్ ని బట్టి జనాలను అర్థం చేసుకుంటూ మొదలు పెడుతున్నారు. ఈజ్ ఇట్ క్లియర్? హలో, క్లియర్ అండి. సో ఇప్పుడు డేటా సైన్స్ లో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కానీ మనకి మెయిన్ సోర్స్ ఏంటి అంటే డేటా. ఈ డేటా అనేది జనరేటివ్ ఏఐకి వచ్చేటప్పటికి సింథటిక్ డేటాని మనం క్రియేట్ చేస్తున్నాం, కానీ అంత వేరే రిమైనింగ్ యూజ్ కేసెస్ అన్నిటిలో కూడా ఉన్న డేటాను వాడుకుంటాం మనం. ఆ డేటా ఏదైనా అవనివ్వండి. సో ఇప్పుడు ఇక్కడ ఈ డేటా అనేది మనకి ఏం చేస్తుంది, ఈ డేటాని మనం ఎంత క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి అనే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని కొన్నిటిని చూద్దాం. నేను మీకు కొన్ని ఇమేజెస్ చూపిస్తాను, అందుట్లో నుంచి మీకు అర్థమయ్యేది మీరు చెప్పండి. సింపుల్ గా రైట్ ఐఎమ్ సెర్చింగ్ ఫర్ ఓకే. Where is it? Correlation versus causation. రైట్, ఓకే. దీంట్లో నుంచి మీరు చెప్పే స్టోరీ మీరు చెప్పండి ఒకసారి. నేను మీకు చెప్తాను, ఇంకా రాలేదు, అది ఓపెన్ చేస్తాను. I'll bring that thing into. కనిపిస్తుందా మీకు ఇమేజ్ ఇక్కడ ఒకటి? ఒకసారి ఇమేజ్ ని స్టడీ చేయడానికి ట్రై చేయండి. Murder rate in the US. Okay, right. This will be clear. ఒకసారి చూడండి. ఎక్స్ యాక్సిస్ మీద ఏముంది? ఇయర్ ఉంది. ఇయర్స్. వై యాక్సిస్ మీద నెంబర్ ఆఫ్ మర్డర్స్. ఏంటంటే అంత గట్టిగా చెప్తున్నారు? ఓకే, రైట్. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ యూసేజ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, అండ్ ఇదేమో మర్డర్ రేట్. సరే చూడండి, పర్సంటేజ్ ఆఫ్ యూజర్స్ అన్నమాట. దీన్ని స్టడీ చేసి మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి నాకు. ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. ఈ పర్టికులర్ ఇమేజ్ ని చూస్తే మీకు ఏమర్థమైంది అనేది నాకు చెప్పండి. నెంబర్ ఆఫ్ మదర్స్ డిక్రీజ్ అవుతున్నాయి ఇయర్లీ. ఎలాగా? ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మార్కెట్ షేర్ బట్టి. ఇది యూజర్స్ అనుకోండి. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ యూజర్స్ తగ్గుతున్న కొద్దీ యుఎస్ లో మర్డర్ రేట్ తగ్గుతూ వచ్చింది.
దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ టాకింగ్ కదా. అవును. ఓకే, నాకు ఎందుకనంటే నా పర్టికులర్ న్యూస్ ఛానల్ కనుక్కుందాం. నా పర్టికులర్ న్యూస్ ఛానల్కి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ నచ్చదు, ఏ మొజిల్లా బ్రౌజర్ నచ్చుతుంది. నేను దాన్ని బద్నాం చేయడానికి నేను ఇట్లా చేస్తున్నా. దానికి దీనికి సంబంధం ఏమైనా ఉందా? అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వాడే వాళ్ళందరూ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ జనాలందరినీ మర్డర్ చేయడానికి ప్రొవోక్ చేస్తుంది అన్న దాని మీనింగ్ నో. కాదు కదా. దీనికి దానికి సంబంధం లేదు, కానీ సంబంధం ఉన్నట్టు క్రియేట్ చేసి ఇది ఒక కోఇన్సిడెంటల్ డేటా. అది తగ్గింది, ఇది తగ్గింది జనరల్ గా బికాస్ ఆఫ్ ది లాట్ ఆఫ్ ట్రెండ్స్ అండ్ లాట్ ఆఫ్ కాంపిటీటర్స్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ యూజర్స్ తగ్గుతూ వచ్చారు. బికాస్ ఆఫ్ టేకింగ్ సేఫ్టీ మెజర్స్ అండ్ స్ట్రిక్ట్ సర్వైలెన్స్ మర్డర్ రేట్ కూడా తగ్గుండి ఉండొచ్చు. ఈ రెండింటిని ఎట్లా కలుపుతారు? ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వల్లనే మర్డర్లు జరుగుతున్నాయి. చూసారా, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వాడడం తగ్గించేసిన దగ్గర నుంచి మనుషులు మంచోళ్ళలాగా మారిపోయారు. సో హౌ దట్ స్టేట్మెంట్? Yes, you got it? యాక్చువల్గా అది కాదనుకుంటా, లైక్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వాడే వాళ్ళు తక్కువైపోయారు. అసలు యాక్చువల్ గా ఏంటి అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వాడేవాళ్ళు తగ్గిపోయారు. ఇది ఒక సపరేట్ ఇన్సిడెంట్. యుఎస్ లో మర్డర్ రేట్ తగ్గింది, ఇది కూడా ఒక సపరేట్ ఇన్సిడెంట్. బికాస్ ఆఫ్ డిక్రీజింగ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ యూజర్స్ తగ్గడం వల్ల మర్డర్ రేట్ తగ్గల. దీనికి దానికి సంబంధం లేదు. మర్డర్ రేట్ తగ్గటం, మర్డర్ రేట్ ఇట్లా తగ్గడానికి అనుకోవచ్చు కదా. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ యూసేజ్ కి సంబంధం లేదు. ఇట్లా అనుకోవచ్చు కదా సిస్టర్, మర్డర్ ఎట్లా? రేట్ తగ్గటం వల్ల ఇంటర్నెట్ యూజర్స్ తగ్గారు అని. మేబీ అలా కూడా మీనింగ్ వస్తుంది కదా. ఎట్లా? అంటే మర్డర్ రేట్ తగ్గటం వల్ల ఇంటర్నెట్ యూజ్ చేసే యూజర్స్ కూడా తగ్గిపోయారు అని. అంటే దాన్ని ఎట్లా చెప్తారు? ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అది సపరేట్ ఇది సపరేట్ కదా. అంటే కానీ అనుకోవచ్చు, రెండు మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఆ, ఎగ్జాంపుల్ ఏంటంటే మర్డర్ చేయడం కోసం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఎక్కువ చూస్తున్నట్ట. actually లేకపోతే చూస్తున్న వాళ్ళు అలా మాత్రం అనుకోవాలి. లేకపోతే ఇంటర్నెట్ ఆ, ఎక్స్ప్లోరర్ చూస్తున్న వాళ్ళు మర్డర్ అయిపోతున్నట్ట. ఆహా, చూస్తుందే మర్డర్ న్యూస్ మర్డర్ చూడటానికి చేయడానికి అంటారా ఇంటర్నెట్ మీరు ఏకంగా? ఓకే, రైట్. సో ఇది యాక్చువల్ గా దీన్ని మనం కోరిలేషన్ కాజేషన్ అంటాం అనమాట. దానికి దీనికి సంబంధం ఉండదు, కానీ మనం బద్నాం చేయాలని డిసైడ్ అయితే అట్లాగే ఉంటది. ఇప్పుడు మీరు ఎవరన్నా అర్నబ్ గోస్వామి డిబేట్స్ చూస్తారా? చూస్తానండి. ఆడు ఏం మాట్లాడతారు? ఆయన ఒక పేపర్ పట్టుకొస్తాడు, ఒక బంచ్ ఆఫ్ పేపర్స్ పట్టుకొస్తాడు. బేస్డ్ ఆన్ దిస్ డేటా ఐ హ్యావ్ ఎవిడెన్స్ అంటాడు. రైట్? ఆయన డామినేషన్ పాయింటే, ఆయన టాకింగ్ పాయింటే, ఆయన డిబేట్ ఓపెనింగ్ పాయింటే డేటా. ఆ డేటాని ఎన్ని రకాలుగా ఎంత కంఫర్టబుల్ గా కావాలనుకున్నా కానీ మార్చుకోవచ్చు. నేను మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. గ్లోబల్ వార్మింగ్ ఉంది కదా, గ్లోబల్ వార్మింగ్ అనేది మంచిదా చెడా? మంచిదే. గ్లోబల్ వార్మింగ్ సారీ, మంచిదా? గ్లోబల్ వార్మింగ్ అనేది చెడు. మిమ్మల్ని చెడు, నన్ను చెడు. ఇద్దరిని కొడతానండి. నేను ఇంకో రకంగా ఆలోచించానండి. చెడు. సో గ్లోబల్ వార్మింగ్ అనేది ఇండస్ట్రీలు పెట్టడం వలన, కార్బన్ ఎమిట్ చేయడం వలన అంత పొల్యూషన్ నాశనం అయిపోతుంది, Pollution. పొల్యూషన్ అయిపోతుంది అని. పొల్యూషన్ రైట్? ఉమ్. ఓకే, రైట్. మీకు చెప్తాను చూడండి. నేను ఒక ఇండస్ట్రియలిస్ట్లందరికీ ఫేవరబుల్ గా ఉండే న్యూస్ ఛానల్ అండి నేను. ఓకే, ఉమ్. నేను ఇక్కడ కాంటెక్స్ట్ అర్థం చేసుకోండి. నేను ఇండస్ట్రియలిస్ట్లందరికీ ఫేవరెట్ న్యూస్ ఛానల్. వాళ్ళందరూ డబ్బులు ఇస్తున్నారు, నేను రన్ చేస్తున్నాను న్యూస్ ఛానల్. ఓకే, ఇక్కడ ఎన్విరాన్మెంటలిస్టులు ఉన్నారు, గవర్నమెంట్ ఉంది, పీపుల్ ఉన్నారు ఇటు సైడ్. నేను ఈ డేటా చూపించాను వాళ్ళకి. బాబు, ఇండస్ట్రీలు పెట్టడం వలన పొల్యూషన్ పెరిగిపోయి అంతా నాశనం అయిపోతుంది అంటున్నారు. 1998 దగ్గర నుంచి 2012 వరకు చూడండి, ఇందులో ఏమన్నా చేంజ్ వచ్చిందా? టెంపరేచర్ లో ఏమన్నా చేంజ్ వచ్చిందా? ఇదిగోండి నాసా ఇచ్చిన డేటా ఇది. చూడండి, ఏమైనా చేంజ్ ఉందా? ఇన్ని ఇండస్ట్రీలు పెరిగినాయి, ఇంత డెవలప్మెంట్ అయింది, ఏమన్నా అయ్యిందా? అవ్వలేదు. ఓన్లీ ఇండస్ట్రియలైజేషన్ ఇష్టం లేని వాళ్ళు, లేకపోతే కంట్రీ డెవలప్ అవడం ఇష్టం లేని వాళ్ళు, లేకపోతే వాళ్ళకి ఏదో పర్సనల్ బెనిఫిట్ రావట్లేదని వీళ్ళందరూ స్ట్రైక్స్ చేస్తున్నారు, వీళ్ళందరూ అబ్జెక్షన్స్ చేస్తున్నారు, వీళ్ళందరికీ ఇష్టం ఉండట్లేదని చెప్పి నేను చెబుతా.
ఐఎమ్ షోయింగ్ ద డేటా. వాట్ యూ విల్ సే? దీన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? గైస్ టాక్ అవుట్. మీరు తప్పు చెప్పినా రైట్ చెప్పినా నో ప్రాబ్లం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు ఎక్స్ప్రెస్ చేయడం హ్యాబిట్యుయేట్ చేయండి. ఇది గివ్ అండ్ టేక్. మీరు మాట్లాడండి, నేను దాన్ని కరెక్ట్ చేస్తూ ఉంటా, లేకపోతే దానికి యాడ్ ఆన్ చేస్తూ ఉంటా. మీరు ఏం చెప్పలేకపోతే నేను చెప్తూ ఉంటా. నాకు Thought యాక్చువల్లీ process. ఇమేజ్ చూస్తుంటే దేన్ని బేస్ చేసుకొని ఇచ్చారు అన్నది అర్థం నాసా కావట్లేదు. డేటా, జస్ట్ నాసా డేటా ఇది. ఓకే ఓకే. నాసా డేటాలో నుంచి క్రియేట్ చేసిన గ్రాఫ్ ఇది. సో Temperature- 0.2 అన్నది టెంపరేచర్ ఆన్ అన్ యావరేజ్, అది ఎక్కువ ఏం డిఫరెన్స్ లేదు అని వాళ్ళు రిపోర్ట్ లో ఉంది. అవును. 1998 దగ్గర నుంచి 2012 వరకు మంచి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైం. ఆ టైంలో ఏముంది, ఏం చేంజ్ చూసారు మీరు ఏ టెంపరేచర్ లో అని చెప్పి నేను నా టీవీ నుంచి నేను ఇండస్ట్రియలిస్ట్ కి సపోర్ట్ చేస్తాను, నేను ఆర్గ్యూ చేస్తున్నా. ఇది ఎక్కడి డేటా అండి? ఏ ఏరియా నుంచి తీసిన డేటా ఇది? నాసా Yeah. ఇచ్చింది. కరెక్ట్. ఇది నాసా overall ఇచ్చింది అంటే region. ఓవరాల్ ఇప్పుడు మనకి గ్లోబల్ వార్మింగ్ Overall. అనేది మనం ఎట్లా Okay, చెక్ చేస్తాము? జనరల్ గా ఓవరాల్ గా చెక్ చేస్తాం. పోల్స్ దగ్గర చెక్ చేస్తాం ఎంత మంచు కరుగుతుంది అక్కడ ఉన్న టెంపరేచర్ వల్ల అని చెప్పి. అదే డేటాని రైట్. మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నేను ఆ డేటాను ప్రూఫ్ చేసుకుని నేను ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను అందరితో. మీరు ఇండస్ట్రియలిస్టులు కాదు, మీరు ఇండస్ట్రీస్ అంటే ఆపోజిట్ చేస్తున్నారు, ప్రజలు డెవలప్ అవ్వడం ఇష్టం లేదు అని చెప్పి నేను వచ్చిన వాళ్ళందరితో ఆర్గ్యూ చేస్తున్నా. కానీ ఇది డేటా, ఇది నిజం, 100% నిజం. నాసా ఇచ్చిన డేటానే. నాసా ఇచ్చిన డేటాకున్న విజువల్ కూడా ఇదే. నో రాంగ్ ఇన్ ఇట్. యాక్చువల్ గా ఏంటిది, ఇండస్ట్రీల వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది కదా, అదే కదా అందరం అనుకునేది. సౌత్ పోల్స్ దగ్గర, నార్త్ పోల్స్ దగ్గర. point of view. The point of view which you are presenting is degree Celsius లో ఉన్న temperature difference చూపిస్తారు. But global warming which also include the other parameters. Glaciers melt అవడము, ఇదంతా కూడా టెంపరేచర్ బేస్ చేసుకునే కదా. ఇప్పుడు గ్లేషియర్స్ మెల్ట్ అవుతున్నాయి అన్నా కానీ టెంపరేచర్ ఇంక్రీజ్ అయితేనే కదా. అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కదా. ఇప్పుడు నాసా ఇచ్చిన డేటా ప్రజెంట్ చేస్తుంది మీరు 2012 వరకు ప్రజెంట్ చేస్తున్నారు. 98 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ అది 2012 వరకే ఉన్న డేటా అనుకోండి. ఓకే, 2013 లోనే 2012 అనుకోండి, ఇది 2012 అనుకోండి. దీని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఫర్దర్ ఇయర్స్ కి పెరుగుతా ఉంటే దాని ప్రోగ్రెసివ్ ఇంక్రిమెంట్ కూడా చూడాలి కదా. ఆ ఇంక్రిమెంట్ నాసా డేటాలో చూపించదు, ఎందుకంటే మీకు పాస్ట్ ఇయర్స్ డేటానే చూపిస్తుంది. ఓకే రైట్. ఇప్పుడు ఓకే రైట్. సో గైస్ ఒక వ్యూ వచ్చి ఉంటది. నేను మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. నాసా ఇచ్చిన డేటా అనేది 100% నాసా ఇచ్చిన డేటానే. కానీ నాసా రిలీజ్ చేసిన డేటా ఏంటి అంటే దాన్ని కొంచెం రీమోడిఫై చేస్తే వచ్చిన డేటా ఇది. ఇప్పుడు చూడండి, 1980 దగ్గర నుంచి 2012 వరకు ఉన్న ట్రెండ్ ఇది. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ కనిపిస్తుందా మీకు ఇక్కడ? ఓకే, ఇప్పుడు చూడండి. ఇక్కడ స్కేల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఏ స్కేల్ ఉంది? ఎక్కడి నుంచి ఉంది? 98. ఇక్కడ 98 నుంచి ఉంది. గ్లోబల్ వార్మింగ్ అనేది సంవత్సరానికి, 2 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి చేంజ్ అయ్యేది కాదు. ఒక ఓవర్ టైమ్ లో డికే అయ్యండి. అసలు ఇప్పుడు మీకు అసలు ఒరిజినల్ డేటా చూపిస్తాను చూడండి. ఇదిగోండి అసలు గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, అసలు నాసా ఇచ్చిన డేటా 1900 దగ్గర నుంచి 2010 వరకు చూసుకుంటే ఇది దాని ఫోర్కాస్టెడ్ ప్రెజెంటేషన్. గ్లోబల్ వార్మింగ్ ఇంత ఎఫెక్ట్ ఉంది, దీని గురించి అందరూ కొట్లాడుతుంది. ఇందులో ఒక స్పెసిఫిక్ లిమిట్ ఆఫ్ డేటాను తీసుకుని ఏది చేంజ్ ఏమీ లేదురా అబ్బాయి, ఇండస్ట్రీలు పెట్టడం వల్ల అందరూ ఎన్విరాన్మెంట్ కి మంచిగా జరుగుతుంది తప్పితే చెడు ఏం జరగట్లేదు అని చెప్పి నేను ప్రొజెక్ట్ చేస్తే ఇక్కడ జనాలకు కూడా ఎట్లా అర్థం అవుతుంది అంటే, అవునా నాసా ఇచ్చిందా? మనం ఏం చూస్తాం, అవునా నాసా చెప్పిందా అయితే నిజమే ఉంటదిగా. అదే కదా ఫస్ట్ ఆలోచించేది మనం. ఎవరు చెప్పారు అని అడుగుతాం ఫస్ట్. ఏదైనా ఏ విషయం అన్నా అవనివ్వండి, మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నా కానీ ఒక కొంచెం ఎవరు నమ్మదగ్గట్టు ఈజీగా నమ్మే విషయం కానప్పుడు ఎవరు చెప్పారా ఇది అని అడుగుతాం.
పలానా పర్సన్ చెప్పాడు అన్నాం అనుకో, ఆడికి నిజంగా క్రెడిబిలిటీ ఉంటే ఎస్ ఎస్ ఆడు చెప్పాడంటే నిజమే అయి ఉంటదిలే అంటాం కదా జనరల్ గా. ఇక్కడ ఏంటిది, నాసా పేరు వాడుతున్నాం, నాసా ఇచ్చిన డేటాను వాడుతున్నాం, కానీ అది ప్రొజెక్ట్ చేసిన కాంటెక్స్ట్ ఏంటిది 1900 దగ్గర నుంచి 2010 వరకు. కానీ అందులో నుంచి మన ఆర్గ్యుమెంట్ ని సపోర్ట్ చేయడానికి కావాల్సిన స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ డేటాను మనం తీసుకుని మనకు కావాల్సినట్టుగా మేక్ ఓవర్ చేసుకుని మన స్టేట్మెంట్ కి నాసానే సపోర్ట్ గా తెచ్చుకుంటున్నాం. గైస్ అర్థమవుతుందా? యు అండర్స్టూడ్? ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడు కూడా మనం డేటాని స్టడీ చేసేటప్పుడు, డేటాను అర్థం చేసుకునేటప్పుడు ఆ కాంటెక్స్ట్ ఏంటి, ఒరిజినల్ కాంటెక్స్ట్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోతే ఇటువంటి రాంగ్ అజంప్షన్స్ ని మనం సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? హలో, Yes, yes, yes. ఎనీవన్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్? ఓపెన్. నో క్వశ్చన్స్ లేవు. మీ దగ్గర ఏ క్వశ్చన్స్ లేవు అంటే నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, రైట్. ఒక ఏ అనే మేనేజర్ ఉన్నాడు, ఒక బి అనే మేనేజర్ ఉన్నాడండి. ఫర్ ఎగ్జాంపుల్ సిఇఓ అనుకుందాం. వీడు వెళ్ళిపోయాడు కంపెనీ నుంచి, వీడు కొత్తగా టేక్ ఓవర్ చేసుకున్నాడు. షేర్ హోల్డర్స్ మీటింగ్ లో ఆడు ఈ పర్టికులర్ ఇమేజ్ ని ప్రొజెక్ట్ చేశాడు. దీన్ని మీరు జస్ట్ ఏమనుకుంటారంటే ఇట్లాగా చెప్తాను. రైట్, ఓకే. ఇదేమో మేనేజర్ బిది, ఇదేమో మేనేజర్ ఏది. ఈ డేస్ ఆఫ్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ తీసేసి మీరు పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ పెట్టుకోండి. ఓకే. సడన్ గా షేర్ హోల్డర్స్ అందరికి ఏమనిపిస్తుంది ఈ ఇమేజ్ ని చూడంగానే, ఈ గ్రాఫ్ ని చూడంగానే? ఏ డిడ్ ఏ బెటర్ జాబా? అంతే కదా, అక్కడ ప్రాఫిట్స్ మరి ఏకి ఎక్కువగా ఉన్నాయి కదా చూస్తే 2007 2008. యాక్చువల్గా కంపేర్ చేసుకుంటే 2007 కంటే 2008 ప్రాఫిట్ చాలా ఒకేసారి హై. ఓకే. డిగ్రీస్ ఆఫ్ లేదు ఇక్కడ మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. ఈ గ్రాఫ్ ని చూడకండి మీరు. ఓకే, ఈ వీడు ఏ, వీడు బి. దీన్ని నేను షేర్ హోల్డర్స్ కు చూపించాను. వీళ్ళు ఏం ఫీల్ అవుతారు, షేర్ హోల్డర్స్ ఏం ఫీల్ అవుతారు? ఈ ఇమేజ్ ని చూడంగానే, లెఫ్ట్ సైడ్ ఇమేజ్ ని చూడంగానే వీడికంటే ప్రాఫిట్స్ వీడు ఎక్కువ తీసుకొచ్చాడు అనుకుంటారు అనుకోరా? ఫస్ట్ సైట్, ఫస్ట్ ఇంప్రెషన్. తీసుకొచ్చాడు. ఇది వీడు ఏ, వీడు బి. బ్లూ కలర్ ఇస్ ఏ, గ్రీన్ కలర్ ఇస్ బి. ఎవడు ఎక్కువ ప్రాఫిట్లు తీసుకొచ్చాడని ఫీల్ అవుతారు చెప్పండి షేర్ హోల్డర్స్? బి. 2008 బీనే ఎక్కువ ప్రాఫిట్లు తీసుకొచ్చాడు అని మనకి ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. ఓకే, కానీ ఇక్కడ మీరు చూడండి, సెకండ్ పిక్చర్ చూస్తే క్లారిటీ వస్తుంది. స్కేల్ చూస్తే కరెక్ట్ గా తెలుస్తుంది. స్కేల్ చూడండి మీరు. ఇక్కడ మనం ఏ స్కేల్ నుంచి మొదలు పెట్టాం? 81, 82, 84, 85. ఇక్కడ 2 యూనిట్స్, 2%. ఇక్కడ చూడండి ఎంత పర్సెంటేజ్ తేడా ఉంది యాక్చువల్ గా ఈడికి. జస్ట్ 2%. కానీ ఈడు ఎలా చెప్తున్నాడు? డబుల్ చేసినట్టు చూపిస్తున్నాడు చూడండి. జూమ్ చేసి చూపిస్తున్నాడు. ఆడు ఉన్నప్పుడు ప్రాఫిట్స్ కంటే ఇది బి వచ్చి ఏదో చించేసి పగల చేసినట్టు డబుల్ ప్రాఫిట్స్ చేసేసినట్టు చూపించవచ్చు. వాడు ఎక్కడా చూపిస్తున్నాడు అది. ఎస్ ఏబుల్ టు గెట్ ఇట్. కానీ యాక్చువల్ గా ఏంటిది? వెరీ మైన్యూట్ థింగ్, 2% ఆఫ్ ప్రాఫిట్స్. ఇట్స్ ఎ మార్కెట్ స్టాండర్డ్.
ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి, కస్టమర్స్ పెరుగుతారు, బిజినెస్ పెరుగుతుంది, ప్రాఫిట్ కూడా పెరుగుతుంది. అది కూడా ఒక నార్మల్ ఫినామినా, మెరాకిల్ ఏం కాదు. గైస్, యు గాట్ ఇట్? హౌ వీ కెన్ ఏబుల్ టు టెల్ లైస్ విత్ స్టాటిస్టిక్స్. ఒక కోట్ ఉంటుంది, ఎవరికైనా తెలుసా? ఎవరికైనా గుర్తొచ్చిందా ఏమన్నా? మీరు మ్యాథ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అయినా లేకపోతే ఏమైనా చూసినా గానీ. సో when I'm learning statistics, so I got it from my మా గురుగారి దగ్గర నుంచి విన్నాం అనమాట. అది 3 kind of లైస్ ఉంటాయంట. లైస్, డామ్ లైస్ అండ్ స్టాటిస్టిక్స్. లైఫ్ ఈ ఒక రకమైన అబద్ధాల్లా కనిపించాయి, ఎప్పటికైనా అబద్ధాలని తెలిసిపోయాయి. కానీ ప్రాపర్ విజన్ తో చూడకపోతే ఈ స్టాటిస్టిక్స్ అనే దాంతో చెప్పిన అబద్ధాలు అనేవి దొరకవు, ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ మనకు లేకపోతే. ఓకే, సో ఏంటి అంటే ఇక్కడ నేను దీని గురించి అంత స్ట్రెస్ చేస్తుంది ఎందుకంటే, యాజ్ ఏ డేటా సైంటిస్ట్ గా, యాజ్ ఏ డేటా అనలిస్ట్ గా మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసేది అసలు ఈ డేటా ఏం చెప్తుంది, ఈ డేటాలో ఏముంది, ఈ డేటా ఇలా ఎందుకు వచ్చింది, ఈ డేటా నిజంగానే ఉందా లేకపోతే మోడిఫైడ్ డేటానా, ఇలా పాసిబిలిటీ ఉందా, ఇలా పాసిబిలిటీ ఉంటే ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది అనేది డేటా మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం. అంత ఈజీ కాదు డేటాను మనం అర్థం చేసుకుంటాం. ఎప్పుడైతే మనం దాన్ని కరెక్ట్ పర్స్పెక్టివ్ లో చూస్తామో అప్పుడే మనకు అది ప్రాపర్ ఆన్సర్స్ మనం అడిగేటికి ఇవ్వడం జరుగుతుంది. నేను మీకు సింపుల్ ఎగ్జాంపుల్స్ చెబుతాను కొన్ని. ఇప్పుడు ఓకే, హౌ మెనీ పీపుల్, సో కరెంట్లీ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు క్లాస్ లో? అప్రాక్సిమేట్ గా నేను అడ్మిన్ తీసేస్తే 9 మెంబర్స్ ఉన్నారు అనుకున్నాను. హౌ మెనీ పీపుల్ ఆర్ బిలీవింగ్ డేటా సైన్స్ ఆర్ జనరేటివ్ ఏఐ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఏ ఫ్యూచర్? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ థింకింగ్? వద్దండి, చేతులు ఎత్తద్దు. ఇక్కడ ఉన్నారంటేనే అది బెనిఫిట్ అని చెప్పి మీరు ఇక్కడికి జాయిన్ అయినట్టు. క్వశ్చన్ అడిగే గ్రూప్ రాంగ్ ఇక్కడ. నేను మీకు సింపుల్ గా చెప్తాను చూడండి. సర్వేస్ తీసుకుంటారు కదా, సర్వేలు ఎలక్షన్లకి ఛానల్ వాళ్ళు సర్వే చేస్తారు కదండి, మనకు చాలా ఎక్కువ కదా. యూట్యూబ్ లో ఎవరు చూసినా కానీ సర్వే చేసి పెట్టేస్తారు. ఇప్పుడు మీరు చెప్పే ఎగ్జాంపుల్స్ అన్ని బాగా రిలేట్ అవుతున్నాయండి. అది సో అదే నేను చెప్పేది. ప్రాఫిట్. సో ఇది చూడండి, మీకు క్లియర్ గా ఉంటది. ఇప్పుడు సర్వేస్ చేస్తారు కదా, ఒక స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గరికి వెళ్ళారు అనుకుందాం. ఒక డైలీ లేబర్ దగ్గరికి వెళ్ళి సర్వే తీసుకున్నారు అనుకుందాం. ఓకే, పాపులేషన్ లో ఒక 20% పీపుల్ ఉంటారు అనుకుందాం. ఆ 20% లో ఒక ఊర్లో ఉన్న వాళ్ళు 0.00005% అనుకుందాం. వీళ్ళ దగ్గరికి వచ్చి ఒక 20 మంది కూర్చొని ఉంటారు, ఒక చెట్టు కింద కూర్చొని ఉంటారు. ఎలా బాబు ఏంటి గవర్నమెంట్ ఎలా పనిచేస్తుందంటే, అబ్బో సూపర్ పని చేస్తుంది, నెలకు 3,000 పింఛన్ వస్తుంది, డబ్బులు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి అంటారు. ఓకే రైట్, ఇక్కడతో అయిపోయింది. 20% మంది అయిపోయారు. ఈ 20% మెంబర్స్ ఈ గవర్నమెంట్ కి ఫేవరబుల్ గా ఉన్నారు. డన్, అయిపోయింది. ఓకే, నెక్స్ట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర 10 మంది ఉంటారు, ఎక్కడో గ్రౌండ్ లో ఆడుకుంటున్న వాళ్ళు, లేకపోతే కాలేజీలో కూర్చొని చదువుకుంటున్న వాళ్ళు. వాళ్ళని 10 మందిని అడుగుతారు, అది ఏంటంటే మాకు నెలకు 1000 రూపాయలు వస్తున్నాడు స్కాలర్షిప్, మాకు బాగానే ఉంది, సంథింగ్ XYZ. వీళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకున్నారు, వీళ్ళ దగ్గర కూడా అయిపోయింది. అంటే ఇప్పుడు 5 కోట్ల మంది దగ్గర 5 కోట్ల మంది ఏం చేస్తారు అని తెలుసుకోవడానికి నువ్వు ఒక 500 మందిని అడిగితే సరిపోద్దా? 500 మందిని అడిగి డెసిషన్ చెప్పేస్తే సరిపోతుందా? దట్ డజంట్ గివ్ ఎన్ ఇన్ఫ్లుయెన్స్. సో ప్రాపర్ గా అన్ని చదువుకునే వాళ్ళని అడగాలి, చదువుకోని వాళ్ళని అడగాలి, చదువుకుని జాబులు చేసే వాళ్ళని అడగాలి, చదువుకోకుండా జాబులు చేసే వాళ్ళని అడగాలి, ప్రతి డిస్ట్రిక్ట్ లో ఉన్న వాళ్ళని అడగాలి. అండ్ అన్ని రకాల రిటైర్మెంట్ అయిపోయినాయి,
ఓల్డ్ ఏజ్ పీపుల్ని అడగాలి, రిటైర్మెంట్ అవ్వకుండా ఇంకా పనిచేస్తున్న ఓల్డ్ ఏజ్ పీపుల్ని అడగాలి, సెటిల్ అయిపోయిన వాళ్ళని అడగాలి, బాగా రిచ్ వాళ్ళని అడగాలి, మిడిల్ క్లాస్ని అడగాలి, పూర్ని అడగాలి, హై క్లాస్ని అడగాలి. మొత్తం వీళ్ళందరినీ అడిగితే గానీ వచ్చే కలెక్టివ్ ఇంప్రెషన్ అనేది మాత్రమే మనకి ప్రాపర్ ఎగ్జిట్ పోల్, ప్రాపర్ సర్వే లాగా ఉంటది. కానీ అట్లా ఏం లేకుండా సింపుల్ గా ఉంటది. అటువంటి మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి అన్నమాట. ఏంటి అంటే లేస్ అడ్వర్టైజ్మెంట్ విన్నారా? నేను దీన్ని రీసెంట్ గానే డిస్కస్ చేశాను, మేబీ ఆ వీడియో మీరు చూసారో లేదో. లేస్ డెమో వీడియోలో లేస్ చిప్స్ ఈస్ 30% మోర్ టేస్టీ. అడ్వర్టైజ్మెంట్ టైటిల్ అనుకోండి. అంటే ఏంటంటే దీని మీనింగ్, ఒక 10 సార్లు చూస్తే మనం కూడా వెళ్ళి లేస్ తీసుకుని తింటాం, ఆబ్వియస్ గా చేసేది అది. ఓకే, ఏంటి అక్కడ ఏం చెప్తున్నాడు మనం వినమా, మనం ప్రాపర్ గా చూడమా? వాడు చెప్పేది ఏం చెప్తున్నాడు? వాడు 30% మోర్ టేస్ట్ అంటున్నాడు. అంటే దేంతో కంపేర్ చేస్తే? అంటే అంతకు ముందు వాడు 70% ఇచ్చాడు ఆ టేస్ట్, 100% టేస్ట్ ఇవ్వకుండా మార్కెట్ లోకి ఎందుకు రిలీజ్ చేశాడు? అది తప్పు కదా, మోసం కదా. జస్ట్ ఇట్స్ ఫ్యాక్ట్ అంతేనా? అంతకు ముందేమో పిచ్చి ఇచ్చేసి దాన్ని టేస్ట్ ఇంకా మెరుగంటే దేంతో? అంటే లాస్ట్ ఉన్న టేస్ట్ కంటే, అంటే లాస్ట్ ఫుల్ గా ఇవ్వకుండా మార్కెట్ లోకి ఎందుకు రిలీజ్ చేశాడు? ఫుడ్ అప్రూవల్స్ అన్ని ఎట్లా వచ్చినాయి? జనాలు మోసం చేస్తున్నాడా? అప్పుడు ఉప్పు తక్కువ అయితే ఇప్పుడు ఉప్పు కొంచెం ఎక్కువ వేసాడేమో. ఇక్కడ ఏంటి అంటే మనకి కంపారిజన్ ఉండాలి. అది చెప్పాలి, అరే బాబు ఆ మసాలా చేంజ్ చేశానో, లేకపోతే ఇది చేంజ్ చేశానో, లేకపోతే హ్యూమన్ కి అందరికీ నచ్చే ఫ్లేవర్స్ ని మోడరేట్ లెవెల్లో తీసుకొచ్చానో, చిల్లీ లెవెల్ పెంచామనో ఏదో చెప్పాలి. కంపారిటివ్ అటు అదేం ఉండదు. ఓకే, దాని తర్వాత ఇంకొకటి వచ్చింది అడ్వర్టైజ్మెంట్. లేస్ ఇప్పుడు దొరుకుతుంది మీకు 20% ఎక్కువగా, మోర్ 20% మోర్. అంటే ఏంటండి? అది ఏమిస్తున్నాడు? ఇది పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేస్తుందండి ఇది ఎక్కువ అనేది. ఏంటంటే ఎందుకంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు మా అబ్బాయితో బయటకు వెళ్ళానంటే వాడు 20% చూడగానే డాడీ ఇప్పుడు ఎక్కువ చిప్స్ వస్తాయి, నాకు ఇది కొనివ్వండి అంటాడు. రైట్ రైట్. అక్కడ ఆడు 20% ఎక్కువ అంటున్నాడు. ఆడు ఎక్కువ చిప్స్ అని చెప్పట్లా. ఓకే, గుర్తుపెట్టుకోండి. అక్కడ మీరు ఎక్కడన్నా మెన్షన్ చేశారా అడ్వర్టైజ్మెంట్ ఎక్కడన్నా చూస్తే చూడండి, 20% మోర్ అంటే ఆడు చిప్స్ సైజు పెంచొచ్చు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇంతవరకు లేస్ సైజ్ కి ఇప్పుడు లేస్ సైజ్ కి కొంచెం సైజ్ పెరిగింది. ఆ 20% మోర్ అంటే ఉన్న లేస్ సైజు, అంతేగాని ఆడు ఇచ్చే క్వాంటిటీ కాదు. అంతకుముందు 100 ఇస్తే ఇప్పుడు 120 గ్రాములు ఇస్తాడని కాదు పెద్ద ప్యాకెట్లో. ఆడు మెన్షన్ చేయట్లా, ఆడు కరెక్టే చెప్పాడు. ఆడిని ఎవరన్నా అడిగారు అనుకో, అవును నేను 20% మోర్ అన్నాను, ఈ ప్రీవియస్ వాల్యూమ్ కంటే, ప్రీవియస్ రేడియస్ కంటే ఇప్పుడు పెద్ద బంగాళదుంపలు తీసుకున్నాను, పెద్దగా చిప్స్ వస్తున్నాయి అంటాడు. బట్ దట్ ఈస్ ఆడు చెప్పింది కరెక్టే, ఆడు చెప్పింది నిజమే. కానీ ఆ నిజం ఆడు చెప్పిన విధానం ఎట్లా ఉంది, మనల్ని వేరే పర్సెప్షన్ లో అర్థం చేసుకోవడానికి పాసిబిలిటీగా అలా డ్రైవ్ చేస్తుంది. గైస్ యు గెటింగ్ వాట్ ఐఎమ్ సెయింగ్? ఎవరికైనా ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి అండి. అందరికి అర్థమైందా? మనం ఎవడన్నా ఏదైనా చెప్తున్నప్పుడు ఆ పర్టికులర్ పర్సెప్షన్ ఏంటి, అది మనకి ఎలా అర్థమవుతుంది, ఆడు చెప్పే ఇంటెన్షన్ ఏంటి. ఆడు నిజమే చెబుతున్నాడు, 30% మోర్ ఇస్తున్నాడు, ఆడు చెప్పింది నిజమే. కానీ మనకి ఆడు చిప్స్ సైజు పెంచుతున్నాడు అంటే మనకే అర్థమయ్యేది క్లియర్ గా. కానీ ఆడు చిప్స్ సైజు పెంచుతున్నాడు అని చెప్పలేదు కాబట్టి మనం ఏమనుకుంటాం, ఇది వరకు ఒక 15 గ్రామ్స్ వస్తే, ఒక 20 గ్రామ్స్ వస్తే ఇప్పుడు 2% అంటే 20% అంటే 10% అంటే 2 గ్రామ్స్ కాబట్టి 20% అంటే ఇప్పుడు 25 గ్రామ్స్ వస్తాయేమో అనుకుంటాం మనం. మన హ్యూమన్ పర్సెప్షన్ అంతే కదా. 20% మోర్, 20% డిస్కౌంట్, 30% ఆఫర్ అంటే అదే కదా మనకు వచ్చేది వెంటనే. సో ఓకే రైట్. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్, 3 out of 4 dentists agree that Colgate is the best toothpaste. మీకు ఎక్స్పెరిమెంట్లు చేసి చూపిస్తాడు, డెంటిస్టులతో అడ్వర్టైజ్మెంట్ చేసి చూపిస్తాడు, ఈ స్టేట్మెంట్ చెప్తాడు. ఎఫెక్టివ్ గా చెప్తాడు, మంచి బేస్ ఉన్న వాయిస్ తో, మంచి గ్లామరస్ గా మంచిగా చెప్తాడు.
దీన్ని చూడంగానే మీకు ఏం అర్థం అవుతుందండి? 3 out of 4 dentists agree that Colgate is the best toothpaste. దాన్ని చూడంగానే మీకు ఏం అర్థం అవుద్ది? ప్రతి వెంటనే నలుగురిలో ముగ్గురు రికమెండ్ చేస్తున్నారు. అంటే నలుగురిలో ముగ్గురు అంటే ఓన్లీ నలుగురిలో ముగ్గురే అనుకుంటారా మీరు? bunch of people. 75% అంటే ఈడు ఇక్కడ వాడు నిజాయితీగా చెప్పాడండి. ఎందుకంటే పీపుల్స్ కి ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకూడదు. కానీ ఆడు దీన్ని ఈ స్టేట్మెంట్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాడంటే 3 out of 4 డెంటిస్ట్ అంటే ఏంటి? నలుగురు డెంటిస్ట్లో ముగ్గురు అంటే 75%. అంటే 75% ఆఫ్ ది డెంటిస్ట్ ఆర్ సజెస్టింగ్ దట్ కోల్గేట్ ఈస్ ద బెస్ట్ టూత్ పేస్ట్. అదే కదా మనకు అర్థమయ్యేది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఆ యాడ్ చూసిన తర్వాత డెంటిస్టుల్లో ఎక్కువ మంది అసలు కోల్గేటే ప్రిఫర్ చేస్తున్నారని మనకి పర్సెప్షన్ అర్థం అవుతుంది. కానీ ఆడు చెప్పిన పర్సెప్షన్ ఏంటి? ఆడొక 20 మెంబర్స్ దగ్గరికి డెంటిస్టుల దగ్గరికి వెళ్ళాడు అనుకుందాం. 1 2 3 4 5 అట్లాగా 4 శాంపిల్స్ తీసుకున్నాడు వాళ్ళని అనుకోండి. వీళ్ళల్లో ఈ 5గురిలో 4 దీన్ని సజెస్ట్ చేశారు. 4 మెంబర్స్. ఒకటి ఇక్కడ వద్దన్నాడు, ఒకటి ఇక్కడ నచ్చలేదు, ఒకటి ఇక్కడ నచ్చలేదు, ఒకటికి ఇక్కడ నచ్చలేదు అనుకుందాం. ఇదేమైంది? ఈ శాంపిల్స్ అన్నిటిని దగ్గర పెట్టుకుని ఈ 5 నుంచి లేకపోతే ఓకే ఈ 4 నుంచి 4 అనుకుందాం మనం. 4 ఇట్లా 5 సెట్స్ అనుకుందాం. అప్పుడు 20 మెంబర్స్. ఇప్పుడు ఏమవుతుంది? ఇదేం చెప్తాడు? ఈ అన్నిటిని నీ దగ్గర 5 సెట్స్ ఉన్నాయి కదా, ఈ 5 సెట్స్ లో నుంచి తీసుకుని ప్రతి 4 మెంబర్స్ లోనూ 3 సజెస్ట్ చేశారు కోల్గేట్. సో కోల్గేట్ వాడండి, వాళ్ళని దృఢం చేసుకోండి. అదేగా చెప్పేది అడ్వర్టైజ్మెంట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. మనకు అర్థమయ్యేది ఏంటి? ఉన్న డెంటిస్టుల్లో 75% ఆఫ్ డెంటిస్టులు కోల్గేట్ గ్రేట్ అంటున్నారు అని చెప్పి మనకు అర్థమవుతుంది. గైస్, ఈస్ ఇట్ క్లియర్? ద స్టేట్మెంట్ హౌ ఇట్ ఈస్, దాని యాక్చువల్ పర్సెప్షన్ ఏంటి, మనకి ఎలా అర్థమవుతుంది, వాడు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నాడు అని. సరే, ఇంకొక యూజ్ కేసు, సింపుల్ యూజ్ కేసు. మనం పొద్దున్నే లేవమని చావగొడతారు కదండి, పొద్దున్నే లేవమని చెప్పి. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఉన్నాయి చూసారా? ఆ కంపెనీ సిఇఓలు 70% ఆఫ్ ది మెంబర్స్ ఎర్లీ రైజర్స్. అందుకే పొద్దున్నే లేగరా బాగుపడతాం అనేది. చెప్పండి ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎంతవరకు నిజం ఉంది, ఏంటి, ఎట్లా చూడాలి? మీరు ఇప్పటి వరకు మీరు అర్థం చేసుకున్నదంతా మీరు దీన్ని ఎట్లా చూస్తారు? వేకింగ్ అప్ ఎర్లీ ఈజ్ ఎ గుడ్ హ్యాబిట్. నేను చెప్పాను, మీరు వినలేదు. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లో 70% ఆఫ్ ది సిఇఓస్ పొద్దున్నే లేస్తారు. మీరు కూడా పొద్దున్నే లేకండి, బాగుపడండి. ఏంటి దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు మీరు? హౌ యూ గోయింగ్ టు అండర్స్టాండ్? ఇప్పటివరకు మనం మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాం. దీన్ని మీరు ఎలా కాంట్రాడిక్ట్ చేస్తారు? నాకు మీరు కాంట్రాడిక్ట్ చేయాలి దీన్ని. ఏంటంటే బోర్ కొడుతుంది ఎవరికన్నా? విల్ చేంజ్ ది మాడ్యూల్ ఆర్ టాపిక్. అంటే ఇప్పుడు ఆ ఫార్చ్యూన్ 500 సిఇఓసే పాపులేషన్ అండి? ఓకే, గుడ్ క్వశ్చన్. నెక్స్ట్. దట్ ఈస్ ద అల్టిమేట్ పర్సెప్షన్. ఇక్కడ ఏంటి, జనాలు 100 కోట్ల మంది ఉంటే 100 కోట్ల మందిలో ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటే 500 మంది ఉంటే ఈ 500లో 70% అంటే 10% అంటే 50, 70% అంటే 350. ఈ 350 మంది పొద్దున్నే లెగుస్తున్నారు కదా అని చెప్పి పొద్దున్నే లేసే ప్రతి వాడు సిఇఓ అయిపోతాడంటే ఎట్లాగా? కుదరదు కదా. ఓకే, రైట్. అండ్ రైట్, ఐ హోప్ మీకు ఒక ఐడియా వచ్చిందండి అసలు ఎలా చూడాలి. మనం ఎవరన్నా ఏదన్నా ఒక డేటా చూస్తున్నప్పుడు, లేకపోతే ఒక డేటాను చూస్తున్నప్పుడు మనం దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేది ఒక ఐడియా వచ్చింది ఏమన్నా? జస్ట్ నాకు క్లారిటీ ఇవ్వండి. సో ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్, ఐ ట్రై టు మేక్ ఇట్ ఇన్ ఎనీ అదర్ వే. జస్ట్ ట్రై టు ఇంటరాక్ట్ విత్ మీ. ఏమైనా అర్థమైందా మీకు? వే ఆఫ్ అనలైజింగ్, వే ఆఫ్ కంపారిజన్ ఇస్ ఇంపార్టెంట్. అదే కదండి ఇక్కడ. ఓకే, థ్యాంక్స్ సుగా. అండ్ అర్జున్? Number of more possibilities to analyze.
రైట్. నెక్స్ట్ నిఖిల్. How do we compare and analyze? ఓకే. అండ్ సాయిరామ్. So data depends upon sample we are collecting. ఎస్. ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు మనం ఆ డేటా ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత వచ్చింది, ఎలా ఉంది, దాని ఒరిజినల్ కాంటెక్స్ట్ ఏంటి. క్లియర్? Yes. నేను మీకు ఒక ఏంటి అంటే వీడియో ఒకటి ఉంటుందండి. యూట్యూబ్ లో ఒక వీడియో ఉంటది. రైట్, ఒకసారి ఆగండి. చాట్ లో నేను మీకు ఒక వీడియో షేర్ చేస్తున్నాను. ఎస్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి ఎవరైనా చూసారా అంతకుముందు ఈ వీడియో? నేను మీకు పింక్ చేశాను, వచ్చిందండి అందరికి? వచ్చిందండి. ఓకే, ఈ వీడియోని ఒకసారి ప్రశాంతంగా కూర్చుని చూడండి. ప్రశాంతంగా కూర్చుని అబ్జర్వ్ చేయండి. ప్రతి వర్డ్, అందులో ఉండే ప్రతి వర్డ్, వాళ్ళు మాట్లాడుకునే ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, టుమారో సెషన్ లో, రేపొద్దున సెషన్ లో నేను అడుగుతాను. మీరు అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నారండి నేను మీకు చెప్పినవి? చేసామండి. క్రియేట్ చేసామండి. ఖాన్ అకాడమీ, క్యాగిల్, ఇంకోటి చికెన్ నగట్స్, చికెన్ నగెట్స్, కేడీ నగట్స్. ఓకే, ఖాన్ అకాడమీ, క్యాగిల్, కేడీ నగట్స్. అండ్ ఇంకొకటి నేను ఏమడిగాను మిమ్మల్ని? ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆనకొండ ఇన్స్టలేషన్. ఇన్స్టాలేషన్. ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత విండోస్ లోకి వెళ్ళి సెర్చ్ చేసి నావిగేటర్ ఓపెన్ అవుతుందా లేదా, ప్రాంప్ట్ లో నుంచి జూపిటర్ నోట్బుక్ టైప్ చేస్తే జూపిటర్ నోట్బుక్ ఎన్విరాన్మెంట్ బ్రౌజర్ లో నుంచి ఇనిషియేట్ అయ్యి ఓపెన్ అవుతుందా లేదా, ఆ తర్వాత దాని లోపల ఫోల్డర్స్ క్రియేట్ చేయడం. డన్ అండి. డన్. రైట్. రైట్. ఇప్పుడు మనం ఏంటి అంటే ఎట్లా పోతాం, ఎట్లా చేద్దామంటే, సో ఇట్లా ప్రతి దాని గురించి మనము ఒక థాట్ ప్రాసెస్ ని సెట్ చేసుకుందాం ఫస్ట్. ఓకే, నిన్న మీకు ఏమేమి ఉంటాయి అనేది ఒక బేసిక్ ఐడియా వచ్చింది, ఒక కాన్సెప్ట్ వైజ్ గా, కేటగిరీ వైజ్ గా. ఇవాళ మీరు మ్యాథమెటికల్ గా ఎలా థింక్ చేయాలనేది ఒక అండర్స్టాండింగ్ వచ్చిందని నేను అనుకుంటున్నా. వాట్ యుల్ సే రిగార్డింగ్ టు ద డేటా? రేపొద్దున మనం ఏం డిస్కస్ చేద్దామంటే, అసలు మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, చదువుకున్న వాళ్ళకి మనం ఎట్లా అర్థం చేయదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, అదానే ఉన్నాడండి. అదాని ఎడ్యుకేటెడా? షేర్ల గురించి అర్థం చేసుకోవడానికి, ఫినాన్షియల్ గురించి అర్థం చేసుకోవడానికి, పోర్ట్ల గురించి, ఇంపోర్ట్ల గురించి, ఎక్స్పోర్ట్ల గురించి అర్థం చేసుకోవడానికి? ఎలా బిజినెస్ మ్యాన్? ఆడికి లెక్కలు రావు కదా, ఆడికి స్టాటిస్టిక్స్, ప్రాబిలిటీ తెలియదు కదా. వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్స్ క్యాపబిలిటీ, ఆ రిసోర్స్ క్యాపబిలిటీ ఏంటి అంటే, ఆ స్టాటిస్టిక్స్ ప్రాబిలిటీలో ఉన్న ఫార్ములా ఆడికి చెబితే ఏమన్నా అర్థం అవుద్దా? ఏం అర్థం కాదు కదా. మన షేర్లు మీడియన్ ఎంత ఉంది, మోడ్ ఎంత ఉంది, ప్రాఫిట్ ఎంత ఉంది, పర్సంటేజ్ ఎంత ఉంది అంటే పర్సంటేజ్ వరకు అర్థం అవుతామో కానీ మీడ్ ఉంది, మోడ్ ఉంది, స్టాండర్డ్ డీవియేషన్ ఉంది, కోరిలేషన్, ఆ ప్రాపర్టీ ఎట్లా ఉంది, ఈ ప్రాపర్టీ ఎలా ఉంది, అలా అర్థం అవుతాడికి. ఎల్రా బాబు నువ్వు నీకు ఎందుకు రైనా శాలరీ అని పోమంటాడు అన్న. ఆడికల్లా ఈ ప్రాబ్లమ్స్ ని, ఈ టెక్నికల్ రిసోర్సెస్ తో అర్థం చేసుకునే ప్రాబ్లమ్స్ ని నార్మల్ ఒక హ్యూమన్ అర్థం చేసుకునేటట్టుగా, ఒక నార్మల్ న్యూయాన్స్ పర్సన్ అర్థం చేసుకునేటట్టుగా వాడికి చెప్పాలి. అందుకు ఆడిస్తాడు డబ్బులు వాళ్ళకి. వాళ్ళ పిఏలకో, సెక్రటరీలకో, లేకపోతే బిజినెస్ హెడ్లకో. వాళ్ళు ఏం చెప్పాలి, వీళ్ళు వచ్చి నేను ఈ ప్రోగ్రామ్ రాశాను, ఈ ప్రోగ్రామ్ లో తప్పు వచ్చింది, అందుకే మన వెబ్సైట్ అప్ అవ్వలేదని ఆడికి చెప్పాడు అనుకో, ఏమన్నా యూస్ ఉంటుందా? ఆడికి అర్థమయ్యేటట్టుగా ఆడి లెవెల్లోకి వెళ్ళి చెప్పాలి. లేదు నువ్వు CEO అయితే అయ్యావు, ముందు నువ్వు జావా కోడింగ్ నేర్చుకో, అప్పుడే నీకు నా ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి నీకు అంటాం కుదురుతుందా? దట్ విల్ బి పాసిబుల్? ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు మిషన్ లెర్నింగ్ ఉంది. ఓకే, దీనికంటే దాంతో పాటు నేను మీకు ఈ వీడియోతో పాటు నేను మీకు ఇంకొక అసెస్మెంట్, ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. జస్ట్ దాన్ని కొంచెం థాట్ ప్రాసెస్ చేయండి. మీరు ఫస్ట్ బైక్ ఎలా నేర్చుకున్నారు, లేకపోతే ఫస్ట్ సైకిల్ ఎలా నేర్చుకున్నారు? మనం తిరిగి ఇంత బాగా మాట్లాడుకుంటున్నాం కదా. హౌ వి లెర్న్డ్ అవర్ మదర్ టంగ్?
ఈ 2 క్వెషన్స్ కొంచెం ఆలోచించండి. మీరు ఇన్ డెప్త్ గా ఆలోచిస్తే ఈ 2 క్వెషన్స్ లోనే మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ట్రైనింగ్, టెస్టింగ్, జనరేటివ్ ఏఐ అన్ని ఈ రెండిట్లోనే ఉంటుంది ఆన్సర్. ఆ ఈ 2 క్వెషన్స్ తో పాటు ఆ పర్టికులర్ వీడియోని కూడా మీరు అనాలిసిస్ చేయండి. రేపొద్దున మనం ఏం చేద్దామంటే అసలు మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, దాన్ని అసలు మిషన్ లెర్నింగ్ అని ఎందుకు అంటున్నాం, దాంట్లో అసలు ఏం చేస్తాం, డీప్ లెర్నింగ్ అంటే ఏంటి, అందుట్లో ఏం చేస్తాం, ఏముంటాయి, న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏంటిది, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, అందుట్లో ఏముంటది, అసలు జనరేటివ్ ఏఐ అంటున్నాం, జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, అది ఏం చేస్తుంది, దాని అప్లికేషన్స్ ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటున్నాం, చాట్ జీపీటీ అంటున్నాం, అసలు అది ఏంటి, ఏం చేస్తుంది, ఎందుకు అది, దాని ప్రిఫరెన్స్ ఇప్పుడు మనకి అంత ఎక్కువ ఎందుకు అయింది, ఇది మనం రేపొద్దున క్లాస్ లో చూద్దాం. ఆ నెక్స్ట్ క్లాస్ లో ఓకే ఇప్పుడు నేను జస్ట్ ఒక హింట్ ఇస్తున్నాను మీకు. అసలు క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్ ఎందుకండి మనకి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్లౌడ్, వాట్ ఈస్ ద To యూజ్ ఆఫ్ reduce క్లౌడ్, the cost, to save the cost on to save infrastructure. the cost. ఓన్లీ ఇన్ఫ్రా కాస్ట్ ని తగ్గించడానికేనా, ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ తగ్గించడానికేనా, నో. There is Infra high availability, Scalability, flexibility. స్కేలబిలిటీ, ఎస్, ఫ్లెక్సిబిలిటీ. yes absolutely. ఇప్పుడు మనం ఒక స్టార్ట్అప్ కంపెనీ పెట్టాలనుకోండి, ఒక పెద్ద ఆఫీస్ స్పేస్ తీసుకుని అందులో సర్వర్లు పెట్టి, అందులో నెట్వర్క్లు పెట్టి, ప్రాసెసర్లు పెట్టి, మొత్తం ఇవన్నిటిని చేసి, వీటికి ఒక ఫిజికల్ సెక్యూరిటీని పెట్టి, వాటికి ఏసీలు పెట్టి, దాని అంతటికి ఫైర్ వాల్స్ పెట్టి, అక్కడి నుంచి మనం మళ్ళీ సెక్యూర్డ్ రూట్స్ ద్వారా VPNs యూస్ చేసుకుని ఇవన్నిటిని యాక్సెస్ చేసుకుని, మళ్ళీ ఈ సర్వర్స్ యాక్సెస్ చేసుకోవడానికి VPN క్రియేట్ చేసుకుని, వర్చువల్ మిషన్లు పెట్టుకుని, ఇదంతా అయ్యేటప్పటికి మనం మనం అనుకునే ఆలోచన ఎవడో ఒకరు మళ్ళీ తీసుకుని వచ్చేస్తారు బయటికి. మనం తయారు చేయాలన్న ఒక ప్రొడక్ట్ ను, ఒక వెబ్సైట్ ను, ఒక సర్వీస్ ను ఎవడో ఒకరు మళ్ళీ బయటకు తీసుకొచ్చేస్తాడు. దట్ మచ్ ఫాస్ట్ కాంపిటేటివ్. డైరెక్ట్ గా మనం అనుకున్న వెంటనే ఎవడింట్లో అడుగుచ్చుని జస్ట్ ల్యాప్టాప్ లో మనకు కావాల్సిన కాన్ఫిగరేషన్స్ తో ప్రాసెస్ ని యాక్సెస్ చేసుకుని, ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం, ఒక నెల అయిన తర్వాత మనం బిల్లు కడతాం, ఎంత వాడుకుంటే అంత కడతాం. మన సిస్టమ్ ఇంటర్నెట్కి వెళ్ళి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తుందండి, మీకు మేబీ నాకు తెలిసినంత వరకు అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నా, ఫోన్ కాల్ లిఫ్ట్ చేస్తే 2 రూపీస్ కట్ అయ్యేది, 1 రూపీ కట్ అయ్యేది, మీకు ఎవరికైనా గుర్తుందా? ఇప్పుడు అంటే అందరం మర్చిపోయానులే అండి. మొబైల్ వచ్చి Yes. స్టార్టింగ్ ఇన్కమింగ్ ఎర్లీ 2000. ఎర్లీ 2000s లో జస్ట్ లిఫ్ట్ చేస్తే 1 2 రూపీ రూపీస్. కట్. నువ్వు సెకండ్ Incoming. మాట్లాడు, 2 సెకండ్లు మాట్లాడు, ఇన్కమింగ్ వచ్చినా కానీ డబ్బులు కట్ అవుతాయి. ఇన్కమింగ్ 1 రూపీ, అవుట్ గోయింగ్ 2 రూపీస్. 2 రూపీస్. సో ఆ తర్వాత 2010, 2009 లోకి వచ్చినప్పుడు, 2007, 2006 లో రూపాయి. BSNL ప్లాన్ తీసుకొచ్చింది. 1 minute ఏంటిది, సెకండ్ పర్ పైసా, సెకండ్ పర్ 1.5 పైసా అని చెప్పి. ఆ తర్వాత 1 సెకండ్ 1 పైసా. ఓకే. ఆ తర్వాత BSNL నైట్ ప్లాన్స్ అని చెప్పి, నైట్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 నుంచి జనాల్ని మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం 9 నుంచి మార్నింగ్ 6 వరకు ఎంత మాట్లాడుకున్నా కానీ ఫ్రీ, అదొక సపరేట్ ప్యాకేజ్. అప్పుడు వాళ్ళ ఆఫర్ ఎందుకు రిలీజ్ చేశారంటే అప్పుడున్న ట్రెండ్ అది. ఆ డేటాను బేస్ చేసుకుని ఆ ప్లాన్ రిలీజ్ చేస్తే ఎక్కువ సక్సెస్ అవుద్ది, ఆ నెట్వర్క్ లోకి ఎక్కువ మంది వస్తారు అని చెప్పి. ఇప్పుడు ఎవరు కూడా ఒక ప్లాన్ ఊరినే రిలీజ్ చేయరు కదా మార్కెట్ లోకి. ఒక ఇన్సూరెన్స్ పాలసీని కానీ, లేకపోతే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ని కానీ, ఒక మొబైల్ నెట్వర్క్ ప్లాన్ ని కానీ ఎవరు ఊరికనే లాంచ్ చేయరు మార్కెట్ లోకి. లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఈస్ హ్యాపెన్. ఆ తర్వాత ఏమైంది, జియో వచ్చి మొత్తం అంతా నాశనం చేసింది అనుకోండి. 1 GB డేటా 250 రూపీస్, ఎవరికైనా గుర్తుందండి? 1 GB ఆఫ్ డేటా 250 రూపీస్. 10 kbps స్పీడ్ వస్తే వివచ్చమైన స్పీడ్. అవును. సినిమా పొద్దున పూట డౌన్లోడ్ పెడితే రేపు పొద్దున్నే అయిపోతే చాలా తొందరగా అయిపోయింది, అబ్బా అసలు ఇంటర్నెట్ కి థ్యాంక్స్ అని చెప్పాలి అనే ఫీలింగ్. ఇప్పుడు 100 MBPS స్పీడ్ ఉన్నా గానీ అనుకోకుండా ఒక 2K వీడియో లోడ్ చేస్తుంటే అలా ఒక్కసారి తిరిగితే చెయ్యి అసలు నెట్ స్పీడ్ ఏం బాగాలేదు. ఇప్పుడు మన పొజిషన్ అది. 10 kbps డౌన్లోడ్ వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటాం చూసాము. 100 MBPS 200 MBPS స్పీడ్ వస్తున్నా కానీ స్టిల్ మనకి ఇంకా ఫాస్ట్ గా కావాలి.
ఒక సెకండ్ కూడా వేస్ట్ అవ్వకూడదు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఏంటంటే, చేంజ్ అయింది ఏంటిది? డెవలప్ అయ్యాం. ఏంటిదో చెప్పండి ప్రాపర్ గా, దాని ప్రాపర్ వర్డ్స్ లో పెట్టండి. ఎస్, డెవలప్మెంట్ కరెక్ట్ అయింది. టెక్నాలజీ పెరిగింది, ఆబ్వియస్లీ టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీ ఎప్పుడు కూడా డెవలప్మెంట్ టెక్నాలజీ ఈ రెండు కూడా ప్రపోర్షనల్ అన్నమాట. అది పెరిగితే ఇది పెరుగుతుంది, అది పెరిగితే ఇది పెరుగుతుంది. మనము వెయిట్ చేసే టైము, మనం వాల్యూకి ఇచ్చే టైం, మనం టైంకి ఇచ్చే వాల్యూ, మనము టైంకి ఇచ్చే వాల్యూ అండి. జస్ట్ ఒకసారి ట్రై టు రీకలెక్ట్ ఇట్. అప్పుడు 10 kbps వచ్చినా కానీ అలా ఫోన్ పెట్టుకుని చూస్తా నుంచింది. సామ్సంగ్ చాంప్ మొబైల్ అనుకుంటా ఫస్ట్, గెలాక్సీ ఆండ్రాయిడ్ లో వచ్చింది సామ్సంగ్ గెలాక్సీ అనుకుంటా ఫస్ట్ మొబైల్. అందరికి ఈజీగా బడ్జెట్ లో వచ్చింది. 10,000, 15,000, 20,000 ఎంత. సో అట్లా 10 kbps డౌన్లోడ్ అవుతున్నా కానీ వెయిట్ చేసి పెట్టుకున్నా నేను. దానికి ఏంటంటే అప్పుడు మనకు మనం టైం అంతా ఇవ్వడానికి కూర్చున్నా, కానీ ఇప్పుడు అంత టైం మనకి లేదు. మూవింగ్ ఫాస్ట్ ఫార్వర్డ్ లో రన్ అవుతున్న ప్రపంచం మొత్తం. ఏంటి అంటే ఇక్కడ ప్రతి దానికి కూడా క్యాలిక్యులేషన్ ఉంటది, ప్రతి దానికి కూడా మెజర్ ఉంటది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, యూజర్స్ బిహేవియర్ ని బట్టి, వాళ్ళ ఇష్టాలను బట్టి కంపెనీని మారాలి తప్పితే కంపెనీ పెట్టిందే యూజర్ ఫాలో అవ్వడు. ఇప్పుడు జియో అంత సక్సెస్ అవ్వడానికి జియో కాబట్టి అంటారా, లేకపోతే వాడు జనాలకి ఎటువంటి నచ్చుతుందో అటువంటిది పెట్టాడు కాబట్టి అంటారా? నచ్చుతుందా? అంత వాడు జియో రాకముందు వరకు మనం 1 GB 300 to 250 చార్జ్ చేసేవాళ్ళు ఒక్కొక్క నెట్వర్క్ వాళ్ళు. 200, 250 రూపాయలు, 300 చార్జ్ చేసేవాళ్ళు. వాడు ఎక్కడికి తీసుకొచ్చాడు దాన్ని? ఏమైంది? డేటా పరిస్థితి ఎట్లా అయింది? అసలు ఎంత రేట్ అవుతుందో కూడా మనం లెక్కేసుకోవట్లా, అంత చీప్ అయిపోయింది అది. ఇప్పుడు డేటా ఇస్ ఎవ్రీవేర్. ఊర్లో పొలంలో పనిచేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి, ఆటో తోలే వాళ్ళ దగ్గర నుంచి, రోడ్డు మీద ఖాళీగా కూర్చున్న వాళ్ళ వరకు మొత్తం అందరూ డేటానే వాడుతున్నారు. అది వీడియోలు అవ్వచ్చు, ఉపయోగపడే అవ్వచ్చు, ఉపయోగపడనే అవ్వచ్చు. సో బట్ అది ఎలాగా అంటే, సో జనాలకి ఓకే, జియో టార్గెట్ ఏంటో చెప్పండి మీరు. జియో బిజినెస్ మీరు అనలైజ్ చేసినంత వరకు, ఇప్పుడు మనం ప్రతి సిచ్యువేషన్ లోను కూడా ఒకటి బాగా సక్సెస్ అయ్యాడంటే ఆడు ఇలా చేశాడు కాబట్టి సక్సెస్ అయ్యాడా అని చెప్పి అనుకుంటాం మనం. మీ అజంప్షన్ ప్రకారం వాడు ఎలా సక్సెస్ అయ్యాడు అనుకున్నారు? ఎప్పుడు కూడా బిజినెస్ లో సక్సెస్ కి 2 రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయండి. క్వాంటిటేటివ్ ఫ్యాక్టర్, క్వాలిటేటివ్ ఫ్యాక్టర్. మీరు ఒప్పుకోకపోయినా జియో కంటే ఈ అన్ని కూడా సర్వీసెస్ బాగానే ఇస్తాయి, క్వాలిటేటివ్ సర్వీసెస్ ఇస్తాయి. ఎయిర్టెల్, వడాఫోన్ ఇది. కానీ జియో వాడు ఏ బేసిస్ మీద? క్వాంటిటేటివ్ బేసిస్ మీద సక్సెస్ అయ్యాడు. వీళ్ళు 10 మంది దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 10 రూపీస్ తీసుకుంటుంటే, వీడు 1,00,000 మంది దగ్గర నుంచి ₹1 తీసుకున్నాడు. 50,000 వీడికి వచ్చింది, వీడికి ₹100 వచ్చింది. వీరు క్వాలిటీ ఆఫ్ సర్వీస్ నమ్ముకున్నారు, వీడు క్వాంటిటీ ఆఫ్ సర్వీస్. ఎక్కువ మందికి ఇవ్వాలి, ఎక్కువ మంది నా కస్టమర్లుగా ఉండాలి అని చెప్పి. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు? ఆ కస్టమర్లు, ఫోన్ ఉండే కస్టమర్లకు వాళ్ళకి ఆ మెసేజ్లు పంపిస్తాడు. ఆ స్టోర్లు అంటాడు, ఈ స్టోర్లు అంటాడు. ఇప్పుడు కొబ్బరికాయల దగ్గర నుంచి శాటిలైట్ వరకు మొత్తం అన్నిటిలోనూ ఆడున్నాడు. ఎట్లాగా వాడి దగ్గర ఏంటి బేస్? అన్నిటిలో నుంచి వాడు డేటా వస్తుంది వాడి దగ్గరికి, ఆ డేటాని యూటిలైజ్ చేసుకుంటున్నాడు. జనాలు ఏటిలో సెర్చ్ చేస్తారో తెలుస్తుంది, ఏ టైంలో ఇంటర్నెట్ వాడతారో తెలుస్తుంది, ఏ టైంలో ఇంటర్నెట్ వాడతారో తెలుస్తుంది, ఎంత సిగ్నల్ స్ట్రెంత్ ఉంచాలో తెలుస్తుంది. మల్టిపుల్ అప్లికేషన్స్, లాట్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ లాట్ ఆఫ్ యూస్ కేసెస్. సో ఏంటి అంటే, మొత్తం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఒక ప్రాబ్లమ్ కి సొల్యూషన్ చూడాలన్నా, ఆల్రెడీ ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో చూడాలన్నా, ఆ ప్రాబ్లమ్ ని ఫిక్స్ చేయాలన్నా, లేకపోతే ఇంకో కొత్త ప్రాబ్లం క్రియేట్ చేయాలన్నా, అన్నిటికీ డేటా. ఆ డేటాని ప్రాపర్ వేలో చూసి ప్రాపర్ వేలో అర్థం చేసుకోవడానికి మనకి డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ యూసేజెస్ అనమాట. క్లియర్? యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ or doubts or suggestions or feedback? Okay, so still we'll have approximately 5 to 1 week time ఉందండి. ఈ లోపు ఎవరన్నా జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు.
సో బట్ ఒకసారి కానీ మనం యాక్చువల్గా ప్రోగ్రామింగ్ లోకో అందులోకి వెళ్ళిన తర్వాత మీరు కవర్ చేయాల్సిన టాపిక్స్ చాలా ఉంటాయి. సో ట్రై టు ఎన్రోల్ యాజ్ ఫస్ట్ యాజ్ పాసిబుల్. ఒక 1 వీక్ వరకు ఉండే క్లాసెస్ అయితే మీకు యూట్యూబ్ లో పెడతారు. సో మీరు ఎవరన్నా రీచ్ అవ్వాలి అనుకుంటే మీకు అక్కడ నెంబర్స్ దొరుకుతాయి. ఆ నెంబర్స్ తో మీరు రీచ్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ గైస్. విల్ సీ యూ టుమారో విత్ టు అండర్స్టాండింగ్ ఓవరాల్ అండర్స్టాండింగ్ అబౌట్ మిషన్ లెర్నింగ్, NLP, డీప్ లెర్నింగ్, జనరేటివ్ AI, ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఒక బేసిక్ అండర్స్టాండింగ్, ఒక టెక్నాలజీ పర్సన్ కాకుండా, ఒక ఎడ్యుకేటివ్ పర్సన్ కాకుండా, ఒక నార్మల్ పర్సన్ కి అవి ఏంటి అనేది అర్థమయ్యేటట్టుగా ఒక ఓవర్ వ్యూ ఇవ్వడం కోసం నేను ట్రై చేస్తాను. See you tomorrow, guys. Thank you. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you. Thank you. Bye.